స్తోత్రుడా. దేవాని వాక్కు దూరం మమ్మల్ని బలపరచు ప్రభువా. ఈ వాక్యానికన్నా రెట్టింపు సార్లు దేవా, ఎన్నో కోట్ల రెట్టింపు సార్లు ప్రభువా, మా సమస్యల కన్నా కోట్ల రెట్టింపు సార్లు దేవా, వాక్కు కన్నా పరిశుద్ధ గ్రంథం కన్నా కోట్ల రెట్టింపు సార్లుగా నువ్వు బలమైన దేవుడవు ప్రభువా. అట్టి దేవుడు మా పట్ల ఉన్నాడు ప్రభువా. దేవా, ప్రతి ఒక్కటి అనగదొక్కండి ప్రభువా, నీకు విరుద్ధమైనది అనగదొక్కండి తండ్రి. ప్రజల్ని రక్షించండి ప్రభువా. ఈ వాక్కుతో నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగణతమై మమనేసే కలుగునుగాక. మహాదేవుడు, గొప్ప దేవుడు, महान खुदा, सबसे महान वो खुदा, అన్నిటికన్నా గొప్ప దేవుడు, सारी बातों से सबसे महान खुदा, భూలోకంలో ఉన్న ప్రతి వాటికన్నా గొప్ప దేవుడు. इस धरती पर मौजूद सारी बातों से सबसे महान खुदा। ఏది కూడా ఆయన ముందు సరిపోదు. कुछ भी उनके आगे किसी काफी అన్ని नहीं। ఆయన ముందు చాలా చిన్నవే. सब कुछ उनके सामने बहुत ही छोटा మన है। జీవితం కూడా చాలా చిన్నదే ఆయన ముందు. हमारा जीवन भी उनके सामने बहुत छोटा है। మనకున్న సమస్యలన్నీ కూడా ఈ రోజు చిన్నవే. हमको जो सारी समस्या वो सब आज के दिन बहुत ही छोटी है। చాలా గొప్ప దేవుడు, वो सबसे महान చాలా खुदा है, బలమైన దేవుడు. बहुत ही बलवान खुदा है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। అలాంటి దేవుని గురించి మనం ఎన్నో సార్లు వింటూ బలపడతా ఉన్నాం. उस खुदा के विषय में बहुत सी बार हम सुनकर उसके जरिए हम बलवान बनते हैं। కానీ అలాంటి దేవుడు वैसा खुदा మరి ఎవరిని అనగదొక్కాలా? जय किनको वो चे कुचल देवे ऐसा మనం कहकर రకరకాలుగా సైతాన్ శక్తుల గురించి వింటా ఉంటాం. हम మనం विभिन्न प्रकार की शैतानी शक्तियों के विषय में सुनते हैं। ఆ రీతిగా సాతాను శోధించింది, ఈ రీతిగా సాతాను శోధించిందని उस చెప్పి, प्रकार से शैतान ने सताया, इस प्रकार से शैतान ने परीक्षा ली है कहकर, ఆ రీతిగా కలలో వచ్చింది, ఈ రీతిగా కలలో వచ్చినట్టు जय उस प्रकार से जो सपने में आया इस रीति से सपने में आया है कहकर, ఎన్నో రకాలుగా సాతాను వస్తది. बहुत तरीके से शैतान आता है। కానీ लेकिन కొన్నిసార్లు సాతాను వచ్చి थोड़े समय शैतान आकर మరి దేవుని దయ వల్ల खुदा की दया से ఈ యొక్క ప్రేయర్ పవర్ అనేది ये प्रेयर पॉइंट जो है సాతాన్లని తొక్కి కాల్చే శక్తిని దేవుడు ప్రేయర్ పవర్ కి ఇచ్చింది. హల్లెలూయా, शैतानों को कुचल कर उसे नाश करके जलाने की शक्ति खुदा ने इस प्रेयर पॉइंट को दिया है। हालेलुया, हालेलुया। हालेलुया। మరి ఒక నెల క్రితము एक महीना पहले మన చర్చ్ మెంబర్స్ అమెరికాలో అక్కడిక్కడ ఉంటారు కదా, जय चर्च के जो सदस्य हैं जो अमेरिका व विभिन्न देशों में होते వాళ్ళకు हैं, ఒక కల వచ్చింది. जय वो लोग आए उसमें से, ఆ కల ఏంటంటే उनको एक सपना आया, वो ये है మరి వాళ్ళ పిల్లలు कि उनके बच्चे ఏదో మృగము చేత బంధింపబడి ఉన్నారు. किसी दानव के जरिए बांधे हुए हैं, ఒక అడవిలో బంధింపబడి एक ఉన్నారు. जंगल में बांधे हैं, वो बंधे బంధింపబడి हैं। ఉన్నప్పుడు वे बंधे हैं तो ఆ కలలో उस सपने में ఆమె నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తది, वो ये कहती है कि मुझको सहायता कहाँ से मिलेगी ఎవరు कहकर, వస్తే ఈ మృగాన్ని బంధించవచ్చు. कौन आकर इस दानव को बांध सकेगा ఈ कहकर। ఆలోచనతో చూస్తా ఉంటే जो अपनी सोच के अनुसार जब देख रही थी तो అక్కడున్న అడవి మనుషులు వచ్చిరంట. वहां के जंगल में रहने वाले लोग आए। ఈమె అనుకుంటుందంట वो सोचती हैं మరి సిటీ నుంచి ఎవరు వస్తారేమో, कि शहर से शायद कोई आएगा, లేకపోతే ఎవరైనా ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారేమో जो उसके संबंधित कोई डिपार्टमेंट के लोग कोई आएंगे ऐसा అని कहकर ఆలోచించిండంట. कहकर वो सोचे हैं। కానీ ఆ కలలో वहां पर उस सपने में ఆ యొక్క అడవి ప్రజలు వచ్చిండ్రు. जय जंगल में रहने वाली वो प्रजा आई అడవి है, ప్రజలు వచ్చి आदिवासी वो प्रजा आकर ఆ మృగాన్ని బంధించిండ్రు, वो आकर उस दानव को ఆ बांधे हैं, మృగాన్ని తరిమి కొట్టిర్రు. उसको भगा दिए हैं उस दानव को। హల్లెలూయా, हालेलुया। ఆ బిడ్డ మాకు చెప్తా ఉంటే वो जब इस बात को कह रहे थे हमसे तो మరి మేము అనుకుంటున్న విషయం ఏంటంటే तो हमने जो सोचा वो विषय ये है कि తర్వాత అదే రీతిగా బిడ్డకి శోధనలు వచ్చినాయి, जो उसके बाद भी जो थोड़े ऐसे आए हैं उनको, అదే రీతిగా ప్రేయర్ పర్ ప్రార్థన చేస్తే విజయం పొందిండ్రు. और जो प्रेयर पॉइंट प्रार्थना करने से वे लोग ने शोधन और परीक्षा पर जीत हासिल దేవుని की। కృప వల్ల విజయం పొందిండ్రు. जय खुदा के अनुग्रह अनुसार उन्होंने जीत हासिल की है। అలాంటి మృగాల చేత బంధింపబడుతున్న ప్రజలకి जय ऐसे दानवों के जरिए बंधे हुए प्रजा के लिए సిటీ ఉన్నోళ్ళు వస్తే బంధిస్తారా వాటిని? जय शहर में रहने वाले लोग आए तो वो बांध पाएंगे क्या उनको? ఎవరు వస్తే బంధించగలుగుతారు? कौन आकर उन्हें बांध पाएगा? అడవి మనుషులే వచ్చి బంధించగలుగుతారు. जंगल में रहने वाले जो कोई है वो लोग ही आके उन्हें बांध सकेंगे। ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ये सरकारी डिपार्टमेंट वाले అలాంటి भी అడవిలో పని చేయాలంటే वैसे जंगलों में काम करना तो వాళ్ళు ఒక్కరి వల్ల కానే కాదు. उनके అసలు अकेले के बस की बात नहीं है। వాళ్ళు కూడా वो भी మేము అడవిలోకి వెళ్తా ఉంటాం కాబట్టి సేవ కొరకు हम सेवा के विषय में हम जो वहां पर जंगलों के प्रांतों అడవి में जाते ప్రజల हैं, సహాయం తీసుకొని వాటిని బంధిస్తారు. जंगल में रहने वाले वो प्रजा वो आदिवासी लोगों की सहायता लेकर ही అడవి बांध पाते ప్రజల हैं। సహాయం లేకుండా గవర్నమెంట్ కూడా అక్కడ ఏం చేయలేదు. बिना वहां जंगलों में रहने वाले आदिवासी प्रजा की सहायता के सरकार भी कुछ नहीं कर सकती है। హల్లెలూయా. हालेलुया। ఆ కళల్లో అడవి ప్రజలు ఎవరు అని అంటే जय उस सपने में वो जंगल वाली वो प्रजा कौन है? ప్రేయర్ పవర్ ప్రజలే. హల్లెలూయా. की प्रजा ही। हालेलुया। ప్రతి సైతాన్ని, ప్రతి మృగాన్ని, నిన్ను శోధించే ప్రతి సైతాన్ శక్తులని
తొక్కడానికి దేవుడు ప్రేయర్ పవర్ ని ఎన్నుకున్నాడు. हर एक హల్లెలూయా. शैतान का हर एक दानव को तुम्हें सताने वाली हर एक शैतानी शक्तियों को कुचलने की शक्ति प्रभु ने प्रेयर पावर को दिया है। అడవి సమస్యలు, మృగములో లాంటి సమస్యలు, जंगल में है वैसी समस्या है, जो दानव जंगल वैसी समस्या है, तुम्हें पीड़ित करने वाली वो समस्याओं पर जीतना है तो అడవిలో ఉన్న మనుషులే రావాలా, जंगल में मौजूद रहने वाले लोग ही आने అలాంటి శక్తి, चाहिए, అలాంటి వాటి గురించి తెలిసిన వాళ్ళే రావాలా. उन बातों के विषय में जानने वाले लोग, वैसी అలాంటి शक्ति वाले लोग వాటి ही आना గురించి चाहिए। తెలిసిన వాళ్ళు ఎవరు అని అంటే ప్రేయర్ పవర్ ప్రజలు. वैसी बातों హల్లెలూయా. के बारे में जानने वाली प्रजा कौन है? माने प्रेयर पावर की प्रजा है। हालेलुया। సూర్యాపేటలో మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. सूर्यापेट में परसों एक के घर गए ఆ थे, ఇంటికి వెళ్ళినప్పుడు उस घर में जब వాళ్ళ गया, ఇంట్లో కూడా ఒక సమస్య చేత वे भी एक పీడింపబడుతున్నప్పుడు समस्या के कारण पीड़ित है। ఆ సిస్టర్ వాళ్ళు ఎప్పుడో ప్రేయర్ పవర్ చర్చ్కి వచ్చి वो सिस्टर जो है बहुत समय पहले प्रेयर पावर आई थी, తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ నుంచి ప్రేయర్ పవర్ కి కనెక్టెడ్ గా లేరు. वे वहां से कहीं दूसरी जगह चले गए, उसके बाद उनका संपर्क प्रेयर पावर से जुड़ा हुआ వాళ్ళు नहीं रहा। పీడింపబడుతూ ఉంటే वे जो है जब पीड़ित थे उसके कारण, ఆ పీడింపబడుతున్నప్పుడు जब वो पीड़ित हो रहे थे, ఎక్కడ వెళ్ళాలి అనేక చోట్ల వెళ్ళిండ్రు. बहुत सी जगह वो गए ఎక్కడ हैं, కూడా బాగలేదు. कहीं पर भी अच्छा नहीं हुआ उनको। వాళ్ళు చివరి క్షణంలో वो अब अंतिम क्षणों में ఇంకా పీడింపబడిన వ్యక్తి అయితే రిటర్న్ వెళ్ళిపోదాము, जब वो पीड़ित व्यक्ति जब कहीं वापस चले, हम जाएंगे ఎక్కడికి कहकर, అయితే వచ్చినామో అక్కడికే వెళ్ళిపోదాము जहां से हम आए वहीं चले जाएंगे అని ऐसे అనుకున్న कहकर, పరిస్థితిలో जब वो सोच रहे थे इसी ఆ परिस्थिति में, సూర్యాపేటలో और ఈ सूर्यापेट में దయ్యాలు ఎలగొట్టే వ్యక్తి ఎవరున్నారు అని వెతుకుతే जो इन्हें भगाने वाले लोग कौन है कहकर ढूंढने ఈ पर, దయ్యాలు ఎలుగొట్టే పాస్టర్ అపోలో పాస్టర్ సూర్యాపేటలో ఉన్నాడని చెప్పి వాళ్ళకి తెలిసిందంట. హల్లెలూయా. शैतानों भूतों को भगाने वाला पास्टर जो अपोलो पास्टर है कहकर उनको संपर्क किया गया। ఆ పాస్టర్ వచ్చి రాగానే उस पास्टर के आते ही ఏ చర్చ్ అయ్యా అనగానే जो कौन सा चर्च कहकर पूछा गया, ప్రేయర్ పవర్ చర్చ్ అన్న. उन्होंने कहा कि प्रेयर पावर चर्च। అయ్యో అదెందుకు తెలియదు, అక్కడి నుంచి మేము వచ్చి ఉన్నామని చెప్పి अरे हम ఎంతో क्यों नहीं जानते, సంతోషపడ్డారు. हम वहीं से आए कहकर वो बड़े ही आनंदित हो रहे थे। ఇప్పుడు మనకు కనెక్టెడ్ గా ఉన్నారు వాళ్ళు. अब वो हमारे साथ उनका संपर्क जुड़ा हुआ है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए అలాంటి మృగాలని బంధించడానికి ऐसे दानव को बांधने के लिए దేవుడు మనకి శక్తిని ఇస్తున్నాడు. खुदा हमको शक्ति दे रहा है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అలాంటి మృగాలు వచ్చినప్పుడు जब ऐसे दानव आते हैं, అవి చెప్పేటి అన్ని కూడా वो जो कुछ भी कहता है वो सब పచ్చి कुछ, అబద్ధము. वो सरासर झूठ అవి होता ఏది है। చెప్పినా वो जो कुछ भी कहे అస్సలకి దాన్ని నమ్మలేము. बिल्कुल भी इस पर हम भरोसा नहीं कर అది सकते। వస్తది, वो आता है, వచ్చి आकर నేను ఆ సైతాన్ని అంటది, मैं ये शैतान నేను कहूंगा, ఆత్మని అంటది, मैं वो दुष्ट आत्मा నేను कहता ఆడికెళ్ళి है, వచ్చిన అంటది, मैं वहां से आया నేను हूँ कहता ఈడికెళ్ళి है, వచ్చిన मैं అంటది, यहाँ से आया हूँ ఎన్నో कहता రోజుల है, నుంచి పీడిస్తున్నా అంటది. कई दिनों से इन्हें पीड़ित कर रहा हूँ 100% कहता है। మొట్టమొదటిగా మనం చేయాల్సింది వాటిని మనము నమ్మొద్దు. चाहे 100 में से 100% सबसे पहला काम हमें ये करना है कि నిన్ను हमें రేపు उनकी बात को भरोसा नहीं ఎత్తుకుపోతానంటది. करें। वो कहेगा कि मैं इसको उठा ले जाऊंगा। 100% వాటిని నమ్మొద్దు. 100 में से 100% నా उनकी పేరు बात को అది नहीं అని मानना అంటది. है। मेरा नाम ये है ऐसा నా పేరు कहेगा, ఇది అని అంటది. मेरा नाम वो है कहकर कहेगा। నమ్మొద్దు మీరు. भरोसा मत करो उसकी बातों నమ్మాల్సింది पर। మనం కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని. हमें सिर्फ और सिर्फ भरोसा विश्वास रखना है पवित्र शास्त्र पर ही। హల్లెలూయా. 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 ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా సాతాను ఆ రీతిగా ఎన్నో సార్లు శోధిస్తా ఉన్నది. 3 సార్లు మాత్రం బైబిల్లో క్లియర్ గా సెలవిచ్చింది. जो है उसी तरह से शैतान जो यीशु मसीह के पास भी आकर कितनी बार उनकी जो है उन्हें शोधित किया, परीक्षा ली। 3 बात के बारे में जो लिखा हुआ కానీ है, యేసు ప్రభు దాని ఒక్క మాట కూడా నమ్మలే, దాని ఒక్క మాట కూడా లోబడలేదు. लेकिन जो है प्रभु यीशु मसीह उसकी एक बात पर भरोसा नहीं किया और उसकी किसी भी एक बात पर जो है वो उनका कहना नहीं माने हैं। కాబట్టి సైతాను నీ జీవితంలో కూడా ऐसे शैतान भी నీ तुम्हारे ఆలోచన जीवन రీతిగా में కావచ్చు, तुम्हारी सोच के जरिए हो ఇంకొకరితో కావచ్చు, या किसी और के నీ जरिए పొరుగు हो వాడితో కావచ్చు, या तुम्हारे साथी लोगों के నీ कारण ही हो, జీవితం మీద ప్రకటిస్తా ఉన్నది. तुम्हारे जीवन पर वो घोषणा करता నీ है। జీవితం ఇంతే అని ప్రకటిస్తున్నది. जो तुम्हारा जीवन बस इतना ही कि वो నీకున్న घोषणा करता है। పరిస్థితితో నీకు సైతాను ప్రకటిస్తా ఉంటది. जो है तुम्हारी परिस्थिति ऐसी कि शैतान ऐसा तुम्हें నువ్వు घोषणा करता జయించలేవు है। ఇంకా అంటా ఉంటది. वो कहेगा कि तुम अब जीत नहीं हासिल कर వాటిని पाओगे। నమ్ముతారా, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతారా? उस पर भरोसा करोगे या पवित्र शास्त्र पर भरोसा పచ్చి करोगे? అబద్ధము, దానికి అబద్ధికుడని పేరు ఉంది సైతాన్ గాడు. वो शैतान सरासर झूठा है, उसका नाम ही है जो झूठा कहकर। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒక మనుషులు చెప్పే మాటలు కాకుండా, లేకపోతే సైతాన్ చెప్పే మాటలు కాకుండా, ఎన్నో సార్లు మీ కలల్లో వచ్చిన మాటలు కాకుండా, मनुष्यों की कई भी बातों को हो या जो है शैतान की कई भी बातों को हो या कई बार सपने के जरिए आकर कही गई बातों को हो, నమ్మకుండా भरोसा ना करते हुए इस వాక్యము पर ఏం చెప్తున్నది దురాత్మల పట్ల, जो है वचन क्या कहता है दुष्ट आत्माओं के विषय में। అలాంటి మృగాలను తొక్కే శక్తి వాక్యం ద్వారానే మనం పొందుకోవాలా. वैसे दानवों को दुष्टों को कुचलने की शक्ति वचन के जरिए हम पाएंगे। ముఖ్యంగా చాలా సార్లు मुख्य तौर पर बहुत सी ఎవరైతే बार మరణిస్తారో నిద్రిస్తారో దేవుని యందు, जिनकी जो मृत्यु हो जाती है, जो వాళ్ళకి प्रभु నేను में सो మొట్టమొదటిగా जाते చెప్పే हैं, ధైర్యపు మాట ఏంటంటే, सबसे पहले हिम्मत वाली बात मैं उन लोगों से क्या कहकर कहता हूँ ఎన్నడూ కూడా कि कभी भी మీ మరణించిన వాళ్ళని పిలుచుకోకూడదు. तुम्हारे मरे हुए जो लोग होते हैं अपने को उनको बुलाना नहीं है। అయ్యో చనిపోయావు కదా నాన్న, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నాతో మాట్లాడు అని అనొద్దు.
जो है कभी भी ऐसा नहीं कहना कि हे मेरे पिता आप मर गए हो ना, आप मेरे पास आओ, अब मुझसे बात करो, कि ऐसा नहीं कहना ఎందుకంటే है। 2 వారాల క్రితం మనం చూసుకొని ఉన్నాము क्योंकि 2 हफ्ता पहले हमने देखा है वचन में చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు कि जो मर गए वो लोग वो कहाँ होते हैं। బైబిల్ అంతటిలో बाइबल में पूरा బైబిల్ అంతటిలో पूरे बाइबल में ఈ భూలోకంలో ఉన్నట్టు ఎక్కడ కూడా రుజువు లేదు जय वो इस पृथ्वी पर ही रहते हैं, इस बात का कोई सबूत नहीं है। పాతాళానికైనా వెళ్తారు वो गए तो पाताल में जाएंगे పరదేశికైనా వెళ్తారు या वो पैराडाइज में जाते हैं। లాజరు ధనికుడి విషయంలో మనం చూసాం लाजर धनवान व्यक्ति के विषय में हमने देखा మరి है। ఇక్కడ భూమి మీద ఉండేటి ఏంటి तो फिर ये जो इस धरती पर रहते वो क्या है, భూమి మీద ఉండేటి ఏంటి फिर जो धरती पर होते నేను वो क्या సచ్చిన है। ఆత్మనని చెప్తున్నది కదా मैं मरी हुई उसकी మరి आत्मा को అవి कहते हैं ना, ఏంటి? फिर वो क्या है। కదండి है పోయిన ना? వారంలోనే ఒకరు నిద్రించినప్పుడు जो है पिछले हफ्ते जब मैं इस बारे में देख रहा था, వాళ్ళకి ఎంతో క్లియర్ గా చెప్పొచ్చిన मैंने उन लोगों से ये बात साफ साफ कहकर आया हूँ, చచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి పిలుచుకోకండి వాళ్ళని సమాధానంగా దేవుని చేతికి అప్పచెప్పండి जो मरे हुए लोगों को आप वापस ना बुला, शांति पूर्वक अपने खुदा के हाथों के हवाले कर दो। కానీ బాధలో ఉంటారు కదా लेकिन वो लोग दुख में रहते हैं ना, కనపడు నువ్వు ఎందుకు చనిపోయిన వాడిని వాళ్ళు ఉంటారు जो है वो जो मुझको क्यों नहीं दिखाई देते कि वो कहते हैं నీ मरे हुए लोग। బాధ తప్పు కాదు బాధపడు जो है आपका दुख गलत नहीं है, आप दुखी हो, బాధల తప్పుడు అడుగే जो है उस दुख में गलत कदम ना रखो। तो ఎంతో మంచి సేవ చేసిన స్త్రీ ఆమె बहुत अच्छी सेवा करने वाली वो स्त्री, మరి ఈ యొక్క పిల్లలు बच्चे जो है నాకు కనబడు తల్లి అన్నప్పుడు मुझको दिखाई दो माँ के రాత్రి कहने కలలో पर, उस रात के समय सपने में వాళ్ళ ఇంట్లో ఒక సైతాన్ లాగా కూర్చొని వాళ్ళకి కనిపించింది जो उनके घर में एक शैतान के समान बैठकर इस रूप में दिखाई दी है। वो నెక్స్ట్ డే ఫోన్ చేసిండు अगले दिन ही फोन किए, ఫోన్ చేయగానే फोन करते ही అన్నా నువ్వు చెప్పినట్టే अन्ना आपने जैसे कहा, మేము అడగగానే हमारे ऐसे मांगते మా ही తల్లి కనిపించింది కానీ ఒక సైతాన్ లాగా కూర్చొని కనిపించింది हमारी माँ तो दिखाई दी, लेकिन एक शैतान के समान वो बैठी हुई అది दिखाई మీ दी है। తల్లి కానే కాదు वो तो तुम्हारी माँ बिल्कुल भी అది नहीं మీ है, తల్లి కానే కాదు वो तो तुम्हारी माँ बिल्कुल भी नहीं है। సైతాను రూపాలు తీసుకుంటది शैतान जो रूप लेता है, సైతాను రూపాలు తీసుకుంటది शैतान दूसरे रूप धारण करता రూపాలు है, తీసుకొని ఉంటది वो रूप धारण कर कर మానవ आता है, రూపాలు తీసుకొని ఉంటది इंसानी रूप धारण कर कर वो आता కాబట్టి है। అది ఏ రీతిగా అయితే సాతాను దురాత్మలు మనకు కనిపిస్తున్నాయో जिस प्रकार से वो शैतान दुष्ट आत्मा हमको दिखाई देती ఏ है, రీతిగా మనకు వినిపిస్తున్నాయో जिस रीति से वो हमको सुनाई देती है, ఏ రీతిగానే సరే నీ అప్పుల రీతిగా వినిపించిండొచ్చు जो किसी भी रीति से वो चाहे दिखाई दे, वो నీ सुनाई యొక్క दे, ఆరోగ్య జీవితంలో వినిపించిండొచ్చు या आपके सेहत वाले जीवन में वो నీ सुनाई या పిల్లల दिखाई दे, విషయంలో వినిపించిండొచ్చు या तुम्हारे बच्चों के विषय में उसने सुनाया అవన్నీ होगा। కూడా పచ్చి అబద్ధమే वो सारी बातें सरासर झूठ మీరు है। జీవ గ్రంథాన్ని నమ్మండి इस जीवन की पुस्तक पर तुम మీ विश्वास करो। రిపోర్ట్స్ రీతిగా వినిపించిండొచ్చు तुमको जो तुम्हारे रिपोर्ट्स के जरिए उसने सुनाया సాతాను होगा, తాను వెనుకల సాతాను ఉన్నది उसके पीछे शैतान है। కాబట్టి इसलिए దేవుని వాక్యం ఈ దురాత్మల గురించి ఏం చెప్తుందో విని खुदा का वचन दुष्ट आत्मा के विषय में क्या कहता है, इसे सुनकर ఈ రోజు మనము దాని గురించి వినబోతున్నాం తెలుసుకోబోతున్నాము आज के दिन हम उसके बारे में सुनने वाले, जानने वाले हैं ప్రార్థన చేయబోతున్నాము और प्रार्थना करने वाले ఈ రోజు हैं। చెప్పే వాక్యములో आज के दिन के कई वचन వాక్యంతో में పాటు బంధించడము ప్రార్థనలు కూడా ఉంటాయి जय वचन में जय उसे बांधना, वो प्रार्थना करना కాబట్టి भी ఈ రోజు रहेगा। వాక్యంలో మీరు వాక్యం వినడమే కాదు आज के इस वचन को सिर्फ तुम सुनोगे ही బైబిల్లో नहीं, ఎక్కడెక్కడ ఎలాంటి దురాత్మల గురించి ఆయన దేవుని వాక్యం మనకి తెలియజేస్తుందో जय बाइबल में कहां पर जय వినండి బంధించి ప్రార్థన చేయండి दुष्ट आत्मा के विषय में बाइबल में कहा है, उसके बारे में आपको सुनना है, उसको बांधना है। మొట్టమొదటి దురాత్మ 2 తిమోతి 1:7 सबसे पहला दुष्ट आत्मा दूसरा तिमोथी की पुस्तक पहला के ఎక్కువ 7 वचन మటుకు में, ఇవిటి నుంచే మనము పీడింపబడతా ఉంటాము ज्यादातर तौर पर इन्हीं सब के कारण हम जो पीड़ित होते వేరే हैं, వేరే వేరే పేర్లు పెట్టుకొని వస్తా ఉంటది दूसरे नाम रखकर वो आता है, రకరకాలుగా నిన్ను శోధించాలని చూస్తది विभिन्न प्रकार से तुम्हें सताने व शोधित నీ करने की कोशिश ఉద్యోగంలో करता నీ है, వ్యాపారంలో నీ కుటుంబంలో तुम्हारी नौकरी में, व्यापार में, तुम्हारे నీ परिवार में, సంఘంలో కూడా तुम्हारी శోధించాలని చూస్తా कलीसिया ఉంటది में भी वो तुम्हें सताने की 2 कोशिश करता తిమోతి है। 1:7 చూద్దాం दूसरा तिमोथी की पुस्तक पहला अध्याय उसका 7वां वचन हम देखेंगे। దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని శక్తి ప్రేమ ఇంద్రియ విఘ్నం కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు పిరికితనం కలిగిన ఆత్మను ఇయ్యలేదు ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ हाँ, डरपोक वाली आत्मा, ఈ యొక్క భయం అనే సాతాను దురాత్మ जय डर नामक शैतान दुष्ट आत्मा, అది ఒక దురాత్మ वो एक दुष्ट आत्मा है। నువ్వు ప్రతి క్షణం భయపడుతున్నావు అనంటే तुम अगर प्रतिक्षण डर रहे हो అది माने ఒక దురాత్మ वो एक दुष्ट आत्मा है। ఒక బండి నడిపేయాలంటే భయము जय गाड़ी चलाने के लिए डर ఒక लगता కార్ है, తోలాలంటే భయము कार चलाने में डर लगता పెళ్లి है, చేసుకోవాలంటే భయము विवाह करना है तो डर लगता है, లేకపోతే ఒక సంతానం గురించి పిల్లల విషయంలో పెంచాలంటే భయము या कलीसिया के विषय में बच्चों को पालना है, बड़ा करना है तो ఈ उस యొక్క विषय में डर। న్యాచురల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ये जो सारी जो साधारण సహజ चीजें हैं, జీవితాన్ని నడిపించడానికి ఏవైతే ఉన్నాయో सहज जीवन को चलाने वाली जो सारी चीजें हैं, ఒకవేళ నీలో భయం అనేది अगर వస్తున్నదంటే तुम्हारे अंदर डर आ रहा है माने, భయం అనేది వస్తున్నదంటే अगर ये डर आ रहा है అది माने, భయం అనే దురాత్మ చేత నువ్వు పీడింపబడుతున్నావు डर नामक दुष्ट आत्मा के जरिए तुम पीड़ित నీకు हो విడుదల रहे అనేది हो, అవసరము तुमको छुटकारे
कार्य की దేవుని जरूरत है। శక్తి పొందుకోవడం అవసరం खुदा నీకు की शक्ति को पाना तुम्हें जरूरी ఏ है। విషయంలో అయితే నీకు భయం ఉన్నదో जिस विषय में तुम्हारे अंदर डर నీలో है, భయం అనే దురాత్మ ఉన్నది तुम्हारे अंदर डर नामक दुष्ट आत्मा है। అవును నేను చర్చికి వస్తున్నానా हाँ, अन्ना में तो कलीसिया నాలో में आता దురాత్మ हूँ, ఎట్లా ఉంటది मेरे अंदर दुष्ट आत्मा कैसे रहेगा? మనము చూసుకుంటూనే ఉన్నాము हम देखते आ रहे యేసు हैं। ప్రభు సాక్షాత్తంగా భూమి మీద సేవ చేస్తున్నప్పుడు కూడా यीशु मसीह भी साक्षात जब इस धरती पर थे, వాక్యం सेवा कर रहे थे చెప్తున్నప్పుడు और वचन जब कह रहे थे దురాత్మ तो పట్టిన స్త్రీ ఆ యొక్క సన్నిధిలో కూర్చున్నది वहां पर ऐसी स्त्री जिसको दुष्ट आत्मा पकड़ी वो वहां बैठी है। కాబట్టి वहां నీకు ఏ उपस्थित है। విషయంలోనే భయం అవుతున్నది అంటే जब किस विषय में डर के बारे ఆ में कहते భయం हैं, అనే దురాత్మ చోటు చేసుకుంటా ఉన్నది वो डर नामक जो दुष्ट आत्मा जगह बनाता है, వాటి నుంచి నీకు విడుదల కలుగును గాక उससे तुमको छुटकारा मिले। ప్రతి విషయంలో భయపడుతున్నారు ప్రజలు हर विषय में जो प्रजा जो डर रही ముఖ్యంగా है, ఈ తరంలో मुख्यतः पे इस पीढ़ी में ఈ భయం అనే దురాత్మ ये डर नामक दुष्ट आत्मा ప్రతి ఒక్కరిని శోధిస్తా ఉన్నది हर एक को वो सता रहा है, ప్రతి ఒక్కరిని శోధిస్తా हर ఉన్నది एक को वो सता रहा చిన్నది है। ఏమని కాగానే छोटा सा कुछ होते ही వాళ్ళు నిలబడలేకపోతున్నారు वे खड़े नहीं रह पा रहे हैं, చిన్న అప్పు కాగానే छोटा सा कर्ज आते ही నిలబడలేకపోతున్నారు खड़े नहीं रह पा रहे దాంతో हैं, బీపీలు దాంతో షుగర్లు వస్తా ఉన్నాయి उस कारण बीपी शुगर उनको आ रहे రకరకాల हैं, టెన్షన్లు వస్తా ఉన్నాయి विभिन्न प्रकार के टेंशन उनको आ ఇంట్లో रहे వెళ్ళి हैं, అర్చేస్తున్నారు जगह जगह वे ऐसा कर रहे हैं, చిన్న వాటితోని छोटी छोटी ఈ बातों के कारण భయం అనే దురాత్మ నీ లోపలికి వస్తా ये ఉన్నది डर नामक दुष्ट आत्मा तुम्हारे अंदर आ रहा है। నువ్వు లోపలికి రానివ్వండి అది రాదు तुम अंदर नहीं आने दोगे तो वो नहीं आएगा। ఇంకొక ముఖ్య గమనిక एक और खास बात నువ్వు आपको ध्यान देना లోపలికి है, రానియంది ఏ దురాత్మ నీ లోపలికి రాదు तुम जब तक उसे अपने अंदर आने नहीं दोगे तब तक कोई दुष्ट आत्मा 100% तुम्हारे अंदर దానికి नहीं నువ్వు आएगा। ద్వారము తెరిచి ఉన్నావు 100% तुमने उसके लिए द्वार खोला అది है, నీ శోధించగలుగుతది वो तुम्हारी परीक्षा అది ले నీతో पाता है, మాట్లాడగలుగుతది वो तुमसे वो बात कर కానీ पाता నీ है, లోపలికి రాలేదు అది लेकिन वो तुम्हारे अंदर नहीं నీలో आ सकता है, నివసించలేదు वो అది तुम्हारे अंदर निवास नहीं कर నీకు सकता है। నువ్వు ద్వారం ఓపెన్ చేస్తే గానీ तुम अपने आप से जो उस द्वार को जब तक नहीं खोलो దేవునికి నీ तब तक హృదయం తెరవంటారు బాబు అని అంటే कहा जाता है कि प्रभु के लिए अपने ఈ दिल के द्वार को రకరకాల खोलो, దురాత్మలకి నీ యొక్క హృదయాన్ని తెరుస్తా ఉన్నారు लेकिन तुम विभिन्न प्रकार के दुष्ट आत्मा को अपने दिल के द्वार को खोल रहे हो। ఎవడు వచ్చి నేను భయపడతాడు कोई आकर तुमको నువ్వు डराता है, లొంగిపోతావు దానికి तुम उसके आगे छुप నువ్వు जाते हो, లొంగిపోతావు దానికి तुम छुप जाते हो उसके ఇంటికి आगे। వెళ్ళి అదే కరెక్ట్ గా దాన్ని చింతిస్తుంటావు जे దానికి घर जाने ये तो सही है ना, कहकर ఒక चिंता करते పాపం हो, చేసి एक पाप करके దురాత్మకి ద్వారం తెరుస్తావు दुष्ट నువ్వు. आत्मा के लिए अपना द्वार खोल ఈ देते हो। రోజు ఆ ద్వారాలని యేసునామములో మూసుకుపోవును గాక आज के दिन वो सारे द्वार यीशु के नाम में बंद हो जावे। హల్లెలూయా हालेलुया। కాబట్టి పిరికితనం అనే దురాత్మ ये जो है डरपोकपन वाली जो है दुष्ट ఈ आत्मा, యొక్క పిరికి ఆత్మ ये जो है डरपोक आत्मा, ఒక ఉద్యోగం చేయాలంటే భయము जो नौकरी करने में डर लगता ఒక है, ఇల్లు तो కొనాలంటే భయము एक घर खरीदना तो उसके लिए डर लगता है, ఏదైనా ఒక భయము जो कुछ भी करना है तो डर लगता है। మనము భయము భక్తి చూపించాల్సింది కేవలము యేసు క్రీస్తు ప్రభుకు మాత్రమే हमें హల్లెలూయా भय और भक्ति दिखानी चाहिए सिर्फ और सिर्फ प्रभु यीशु मसीह के प्रति ఎవరైతే ही। యేసు క్రీస్తు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దేవదూతలు కాపుదలుగా ఉంటాయని దేవుని వాక్కు సెలవిస్తా ఉన్నది प्रभु का वचन ये कहते हैं जो कोई भी प्रभु यीशु मसीह के भय और भक्ति में रहता है उनकी रक्षा रखवाली करने खुदा अपने स्वर्गदूतों को भेजता है। హల్లెలూయా హల్లెలూయా। భయముతోని జీవించకండి भय के साथ ना जियो, అట్లని అహంకారంతో జీవించొద్దు ऐसा कहकर अहंकारी रहकर ना ఆ जीना దురాత్మ है, కూడా ఉన్నది वो दुष्ट आत्मा भी है। హల్లెలూయా హల్లెలూయా। కాబట్టి దేనికి భయపడకండి किसी भी बात के लिए डरो मत, ప్రార్థనతోని కృతజ్ఞతతోని प्रार्थना व धन्यवाद के साथ ముందుకెళ్ళండి ప్రతి आगे విషయం बढ़ते रहो हर बातों में। ఈ రోజు దేవుడితోని మాట్లాడుతున్నాడు आज के दिन खुदा तुमसे कह నువ్వు ఏ रहा है, పరిస్థితిలో जो ముందుకెళ్ళాలనుకుంటున్నావు कुछ भी परिस्थिति में आगे నువ్వు बढ़ना चाहते దేనికైతే हो, భయపడుతున్నావో तुम जिस बातों के लिए ఆ डर रहे భయం हो, యేసునామములో పోవును గాక वो डर यीशु के नाम में दूर నువ్వు हो जाए। ధైర్యంగా ముందుకెళ్ళని तो చెప్పి దేవుడు हिम्मत के నడిపిస్తా ఉన్నాడు साथ आगे बढ़ते रहो क्योंकि प्रभु ఇది तुमको చివరి चलाता నెల है। అవ్వచ్చు जय अंत हो सकता నడుము है, ముందుకి लेकिन तुम आगे बढ़ो, చివరి నెల అయినా సరే चाहे आखिरी महीना దేవుడు होगा, నీకు విజయం खुदा ఇవ్వబోతున్నాడు तुमको जीत दिलाने वाला है। హల్లెలూయా हालेलुया। సంవత్సరం అంతా ప్రయత్నించి पूरे ఉంటావు साल तुमने कोशिश की నువ్వు है, భయపడకు तुम डरो मत, ముందుకెళ్ళు आगे बढ़ो, దేవుడు నీకు విజయం ఇచ్చును खुदा గాక तुमको जीत दिलावे। మరొకసారి అందరం ప్రార్థన చేద్దాము एक बार हम सब मिलकर प्रार्थना ఏకీభవించి करेंगे। పిరికి ఆత్మ బంధిస్తామని అని ప్రార్థన చేద్దాము हम सब जो वो डरपोक वाली आत्मा को यीशु ఓ के नाम में స్తోత్రం बांधेंगे। స్తోత్రం మహాపరిశుద్ధుడ హల్లెలూయా ఈ పిరికాత్మ దురాత్మ శక్తులారా విడుదల చెల్లిస్తున్నాములో నినేశ్వరంలో పతలో బంధిస్తున్నారు ధైర్యపద్మ దిగురుగాక ధైర్యపద్మ దిగురుగాక పిరికాత్మ దురాత్మ నిన్ను తరిమి కొడుతున్నాను ఇక్కడికి ఎదుర్కొంటున్నాను పారిపోయేస్తున్నాములు పారిపోస్తాయితనా రెబోరో షీటిలో వస్తున్నాను ధైర్యపు బిడ్డలు ఇక్కడ ఉన్నారు ధైర్యపు ఆత్మతో నింపబడిన బిడ్డలు ధైర్యపు ఆత్మతో నింపబడిన యవనస్తులు ధైర్యపు ఆత్మతో నింపబడిన పిల్లలు ప్రభువా దేవా ధైర్యముతో నిలబడును గాక అభిషేకిస్తున్నాం తండ్రి నీ ఆత్మతో నింపుమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి आमेन। హల్లెలూయా హల్లెలూయా। తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి यूहन्ना की पुस्तक 10वां अध्याय उसका 10वां वचन हम देखेंगे। యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం John 10:10 Gospel of John 10 chapter 10th verse దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికిని రాడు.
మరియు దేనికిని రాడు రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును ఆ, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు यीशु मसीह जीवन से भरे हुए खुदा है, ఆ యొక్క జీవం నీయడానికి వచ్చి वो ఉన్నాడు. जीवन देने आए हैं। నీ చచ్చిబడిన పరిస్థితులన్నిటిలో జీవం రావడానికి వచ్చి तुम्हारी ఉన్నాడు. परिस्थिति जो सारी मर चुकी है उसमें जीवन डालने वो आए हैं। చనిపోయిన యేసు క్రీస్తు ప్రభు కూడా జీవముతోని పైకి లేచిండు. यीशु मसीह जो मरे हैं वो जीवन के साथ समाधिని जी తను उठे తిరిగి हैं। లేచిండు. जिस समाधि को आत्मा को కానీ जी उठे సాతాను हैं। ఎందుకు వచ్చిందంటే लेकिन शैतान किस लिए आया నీ है? నుంచి దొంగలించడానికి, तुम्हारे पास से चोरी करने के నీ लिए, నుంచి నిన్ను నాశనం చేయడానికి. तुम्हारा विनाश करने। ఇంకా ఇంగ్లీష్ లో క్లియర్ గా రాస్తుంటది టు కిల్, నిన్ను చంపడానికి. इंग्लिश भाषा में साफ साफ लिखा है टू किल, माने तुम्हें मारने के ఈ लिए। యొక్క మరణ దూత ఉన్నది. यह मृत्यु का दूत है। మరి ఇశ్రాయేలు ప్రజలు చివరి దినములో इजरायली प्रजा जो अंतिम మరణ दिन దూత में వచ్చినప్పుడు वो मृत्यु का दूत जब आया, ఐగుప్తు అంతా కూడా पूरे मिस्र देश में భయముతోని వణికింది. जो है वो डर के मारे వాళ్ళ कांपा ప్రతి है। ఇంట్లో अरे के घर में మొదటి కుమారుడు మరణించి ఉన్నాడు. पहला जो बेटा है उनकी కానీ मृत्यु हो ఇశ్రాయేలు गई। ప్రజలు लेकिन इजरायली వాళ్ళు प्रजा, యేసు రక్తం, గొర్రె పిల్ల రక్తం పూసుకున్నారు కాబట్టి वे लोगों ने अपने द्वारों पर जो है मेमने के ఈ लोगों को लगाया, మరణ इसलिए దూత వాళ్ళ ఇంటి లోపలికి ప్రవేశింపలేకపోయింది. वो मृत्यु का दूत उनके घरों में प्रवेश नहीं कर पाया ఈ है। యొక్క మరణ దూత, ये मृत्यु का ఈ दूत, యొక్క మరణ గండం తెచ్చే అపవాది जब मृत्यु लेकर आने वाला ये जो शैतान है, ఎంత మందిలో కూర్చుని ఉంటా ఉంటది. तो कोई जो नाश करता रहता है, దొంగలించడానికి चोरी ప్రయత్నిస్తుంది, करने की, लूटने की कोशिश करता है, లేకపోతే మరణం తీసుకోవడానికి या ప్రయత్నిస్తాం. मृत्यु लाने की कोशिश करता है, మరణాన్ని ముందు పెట్టి భయపడిస్తా ఉంటది. जब मृत्यु को आगे रखकर डराता है। నువ్వేమనాలా? तुमको क्या ఈ कहना है? మరణము నన్ను ఏమీ जो ये मृत्यु मेरा చేయలేదు. कुछ नहीं कर सकता, ఈ మరణం కూడా నేను నడుస్తా. मैं इस मृत्यु में ఈ चलूंगा, మరణం కూడా దేవుడు నా తోడు ఉంటాడు. इस मृत्यु में హల్లెలూయా. भी खुदा मेरे साथ रहेगा। దేనికి हालेलुया। భయపడడానికి వీలు? किसी भी बात के लिए ఆ डरना మరణం नहीं పెట్టేది है। సైతానే, वो मृत्यु को रखा शैतान ने है, జీవం ఇచ్చేది యేసు ప్రభువే. लेकिन जीवन देने वाले तो यीशु అందుకే मसीह ఎవరైతే है। యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో इसलिए जो यीशु के नाम में बपतिस्मा लेता దేవుడు है, వాళ్ళకి మరణాన్ని కొట్టివేస్తారంట. खुदा उनके मृत्यु को दूर कर देता వాళ్ళకి है। ఇంకా మరణం అనేది ఉండదట. अब उनके ऊपर मृत्यु नहीं ఇంకా होती है। ఎందుకు నీకు మరణం అంటే భయము? और फिर मृत्यु माने तुम्हें किस लिए डर है? హల్లెలూయా. హల్లెలూయా. మరణాన్ని పెట్టి సైతాను నిన్ను భయపడిస్తున్నప్పుడు నువ్వు భయపడొద్దు. मृत्यु को रखकर जब शैतान तुमको डराता है, तुम्हें उसको डरना नहीं है। ఈ మరణ దూత కూడా, ये मृत्यु का ఈ दूत भी, మరణం పెట్టే సాతాను కూడా ये मृत्यु देने वाला शैतान भी, రకరకాలుగా నీలో वो ప్రవేశిస్తుంది. विभिन्न प्रकार से तुम्हारे अंदर प्रवेश करता है। కొందరిలో थोड़ों में ఈ యొక్క సూసైడ్ చేసే ఆలోచనతో ప్రవేశిస్తా ఉంటారు. आत्महत्या करने वाली सोच के जरिए वो शैतान घुसता है। ఇంకొందరిలో और थोड़ों में పిల్లలు కనేటప్పుడు बच्चों को पैदा करते కొందరు समय అబార్షన్ కి పోతా ఉంటారు. थोड़े जो है वो गर्भ गिराने के लिए जाते అబార్షన్ కి हैं। పోయినప్పుడు जब अबॉर्शन गर्भ गिराने जाते हैं, మరణదూత ప్రవేశిస్తది. वहां पर मृत्यु का दूत प्रवेश करता వాడికి है। ద్వారం తెరిచినట్టు जैसे वो द्वार खोलते हैं, దేవుని బిడ్డలు ఎవరు కూడా అబార్షన్ చేసుకోకూడదు. खुदा के लोग कोई भी जो गर्भ जो है वो गिराना नहीं चाहिए। ఎవరైనా సరే అబార్షన్ చేసుకోకూడదు. कोई भी हो वो अपना गर्भ नहीं गिराना चाहिए। అక్కడ ఒక డైరెక్ట్ మర్డర్ నువ్వు చేస్తున్నావు. माने तुम सीधा हत्या करते हो, డైరెక్ట్ మర్డర్ నువ్వు చేస్తున్నావు. माने तुम सीधा हत्या करते हो। ఈ యొక్క మరణానికి సంబంధించిన దురాత్మ నీలో నీ జీవితంలోకి ప్రవేశిస్తది. అది అప్పుడు సంబంధించదు, తర్వాత దినాలలో నీలో అవి పని చేస్తాయి. वो मृत्यु के संबंधित स्वर तुम्हारे अंदर जब घुसता है तो तब तुमको पता नहीं चलता, लेकिन जैसे समय बीतता है धीरे धीरे वो तुम्हारे जीवन में जो है मृत्यु वाले वो कामों को करता है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరణానికి ఎవరు భయపడకండి. इसलिए मृत्यु से कोई भी डरो मत। మరణం అనేది పచ్చి అబద్ధం. మనకు मृत्यु हमारे लिए सरासर झूठ మన है। బాప్తిసంలో మరణం కొట్టివేయబడింది. जय बपतिस्मे में हमारे लिए वो मृत्यु जो है वो पूरी तरह से दूर कर दी गई మరణానికి है। మనం భయపడకూడదు. हमको मृत्यु से डरना नहीं है। ఆ సాతాను మరణం తెచ్చిపెట్టి నిన్ను భయపడిస్తుంటది. वो शैतान मृत्यु लाकर तुमको डराता है। కానీ మరణ దూత మన ఇంటి లోపలికి రాలేకపోయింది. वो मृत्यु का दूत जो है हमारे घर के अंदर नहीं आ इस्राएल सकता इंटिకి రాలేకపోయింది. है। इस्राएल के घर में जैसे नहीं आ మనకు కూడా सकता రాదు. है, हमको भी वो नहीं ఎందుకంటే आएगा, మనందరం యేసు రక్తంతో क्योंकि ముద్రింపబడతాం. हम सब ने यीशु के लहू की मोहर पाए हैं। హల్లెలూయా. హల్లెలూయా. కదా నీ ప్రార్థనని ప్రార్థన చేసుకుంటున్నాము. प्रार्थना करते हैं, जब वो प्रार्थना దేవా करते हैं అభిషేకించి తైలాన్ని ప్రభువా, कि प्रभु आप अभिषेक యేసు तेल రక్తంలో को మార్చు दो, ప్రభువా यीशु के लहू के అని तत्व से మనకు बदलो, ముద్రించుకుంటున్నాము. जैसे हम अपने माथे पर मोहर మన लगाते हैं ఇంటికి उसकी, ముద్రించుకుంటున్నాము हमें యేసు घर రక్తము. पर जो है यीशु के लहू की मोहर ప్రార్థనని लगाते हैं, ముద్రించుకుంటున్నాము. प्रार्थना के तेल की मोहर लगाते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఆదివారం యేసు రక్తంలో మనం పాలు పంచుకుంటున్నాము. हर रविवार से प्रभु के लहू में हम जो भाग ఏ लेते हैं। మరణం ముందున భయపడడానికి వీలు లేదు. कोई भी मृत्यु तुम्हारे सामने रहे तो ఆ डरना మరణం नहीं है అనేది तुमको। పచ్చి అబద్ధము. वो मृत्यु जो है वो सरासर మనము झूठ నిత్య है, జీవంలో మనం ఉన్నాము. लेकिन हम जो अनंत काल के जीवन में కాబట్టి है। యొక్క దురాత్మ మరణ దూత స్పిరిట్ ఆఫ్ డెత్ ని इसलिए ये तो दुष्ट आत्मा मृत्यु के दूत को అందరు ప్రార్థన చేసి బంధించండి. మీ కుటుంబంలో నీలో ఎప్పుడు కూడా ఈ మరణ దూత రానికే వీలేదు. तुम्हारी प्रार्थना में जो है उसे बांध दो, तुम्हारे परिवार में तुम्हारे जीवन में कभी भी मृत्यु का दूत प्रवेश ना అందరూ करे। ఏకీభవించి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా
హల్లెలూయా. ఈ మరణ దూత సాతాను అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఎవరిలో ఉండడానికే వీల్లేదు. ఓ సైతాను యేసు నామములో ఈ రోజు నీకు అంతము, ఈ రోజు నీకు ఓటమి, ఈ రోజు నీకు పాతాళంలో బంధిస్తున్నాను. హల్లెలూయా. వెబోరో శిరినలుస్తున్నాను. ఎవరిని దొంగలించడానికే వీల్లేదు. దేవుని బిడ్డల్ని దొంగలించడానికే వీల్లేదు. దేవుని ఆత్మని దొంగలించడానికే వీల్లేదు. పాతాళంలో బంధిస్తున్నాను. దేవా, ఈ భూలోకాన్ని మరణ దూతకెళ్ళి విడుదలయ్యమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హోషేయ 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. होशे की पुस्तक 5 अध्याय उसका 4था वचन हम देखेंगे। హోషేయ 5వ అధ్యాయం 4వ వచనంలో తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. హల్లెలూయా. ఈ యొక్క మనసు అన్న ఆత్మ అన్న ఒకటే. मन माने या आत्मा माने वो एक ही है। తెలుగులో మనసుని రాస్తుంటది కానీ यहाँ पर जो दूसरी भाषाओं में जो मन कह के ఇంగ్లీష్ లో लिखा ద है స్పిరిట్ ఆఫ్ లస్ట్, जो है, लेकिन इंग्लिश भाषा में जो है ఈ लालसा वाली आत्मा, వ్యభిచార దురాత్మ, जो व्यभिचार वाला दुष्ट आत्मा, ఇది కూడా ఒక దురాత్మనే. ये भी एक दुष्ट आत्मा ही है। ఇది కూడా ఒక దురాత్మనే. ये भी एक दुष्ट आत्मा है। అందుకనే వ్యభిచారం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తే इसलिए व्यभिचार करने वालों को देखने पर వాళ్ళు డ్రగ్స్ తో ఉంటారు, वो जो ड्रग्स लेकर होते हैं, మత్తుతో ఉంటారు వాళ్ళు. जो नशे में होते हैं वो, ఎందుకంటే ఆ వ్యభిచారంలో వాళ్ళు ఉన్నప్పుడు, क्योंकि वो लोग जब उस व्यभिचार में होते ఆ हैं, దురాత్మ చేత वो పీడింపబడుతున్నప్పుడు उस दुष्ट आत्मा के जरिए पीड़ित होते हैं। ఆ దురాత్మ वो दुष्ट आत्मा వాళ్ళని మత్తు పానీయాలు కూడా అడిక్ట్ చేస్తా ఉంటది. उनको जो है शराब भी के पदार्थों के नशे के पदार्थों का आदती भी बनाता है। ఇలాంటి దురాత్మకి మీరు పీడింపబడకండి. ऐसी दुष्ट आत्मा के जरिए तुम्हें पीड़ित नहीं होना है। ఒకవేళ అలాంటి దురాత్మ మిమ్మల్ని పీడిస్తూ ఉంటే, अगर ऐसा दुष्ट आत्मा तुम्हें पीड़ित करता నీ है तो వివాహానికి ముందు నువ్వు ఎవరితో, ఏ అబ్బాయితో, అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో ఉంటే అది వ్యభిచారమే. चाहे विवाह से पहले कोई लड़का लड़की के साथ या लड़की लड़के के साथ रहना, वह एक व्यभिचार है। 100% అది వ్యభిచారమే. 100 में से 100% वो एक व्यभिचार ही है। నీ యొక్క భార్య తప్ప, तुम अपनी पत्नी నీ को యొక్క छोड़, భర్త తప్ప, तुम अपने पति को छोड़ ఇంకా ఎవరితో నువ్వు ఉన్నా किसी के साथ भी అది तुम रहोगे व्यभिचारమే. वो तो व्यभिचार ही है। అది దురాత్మనే. वो दुष्ट आत्मा ఆ है। దురాత్మ నుంచి నువ్వు విడుదల పొందాలా? उस दुष्ट आत्मा से तुमको ఆ छुटकारा पाना దురాత్మ है। నుంచి నువ్వు విడుదల పొందాలా? दुष्ट आत्मा से तुमको అందుకు छुटकारा पाना సేవకుల है। ప్రార్థన నీకు అవసరము. इसलिए जो है सेवकों की प्रार्थना దేవుని की जरूरत శక్తి है। పొందుకోవడం నీకు खुदा అవసరము. की शक्ति को पाना ये దేవుని जरूरी है। వాక్యముతో నీ ఉతక స్థానమును చేయబడాలా? जय प्रभु के वचन के जरिए सर्व स्नान तुम्हारा होना चाहिए। హల్లెలూయా. 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 ఎప్పుడైతే దేవుని వైపు నీ యొక్క మనసు త్రిప్పబడుతుందో, जब खुदा की ओर तुम्हारा मन पलटता है, ఎప్పుడైతే పరిశుద్ధత వైపు నువ్వు మనసు जब త్రిప్పబడుతుందో, पवित्रता की ओर तुम्हारा मन पलटता है, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రుచిని చూస్తావో, जब तुम यीशु मसीह के स्वाद को चखते నీకు हो, వేటిపైన మనసు రాదు. तुमको दूसरी किसी भी बात को तुम्हारा मन नहीं लगता, నీకు విరక్తి పుడుతుంది ఈ లోకం तुमको అంటే. चिढ़ आने लगती है ये दुनिया నీకు माने, విరక్తి పుడుతుంది ఈ ये లోకానుసరమైన दुनिया అందం అంటే. को, जय दुनियादारी के अनुसार की बातों पर तुमको चिढ़ आने నీకు నీ लगती है, శరీరం అంటే నీకు విరక్తి పుడుతుంది. तुमको तुम्हारा शरीर माने चिढ़ आने लगती है, ఆత్మ మీద ఆసక్తి పుడుతుంది. आत्मा पर तुम्हारी आसक्ति ఎందుకంటే बढ़ती నా है, ఆత్మ क्योंकि అందంగా తయారు కావాలా, आत्मा मेरी जो నా ఆత్మ और బలంగా सुंदर తయారు बनना, मेरी కావాలా, आत्मा और बलवान बनना। నా శరీరం ఈ రోజు ఉంటది, రేపు మట్టికి పోతుంది. मेरा शरीर आज रहेगा कल मिट्टी में मिल ఇలాంటి जाएगा। శరీరాన్ని సుఖపెడతామా? ऐसे शरीर को सुख మన देंगे क्या? ఆత్మని సుఖపెడతామా? या हम अपनी आत्मा को सुख देंगे? హల్లెలూయా. 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 కాబట్టి యొక్క శరీరవేచ్ఛలన్నీ కూడా इसलिए शारीरिक लालसाओं को యేసుక్రీస్తు నామములో చనిపోవును గాక. यीशु के नाम में वो सब मर जावे। అది 100% దురాత్మలు वो 100 में से 100% वो दुष्ट आत्माएं हैं। నిన్ను మొట్టమొదటిగా सबसे पहले तुमको నీకు సుఖం అనిపిస్తుంటది, కానీ वो सुख लगता है, लेकिन నిన్ను మాత్రము तुमको तो वो అనారోగ్య పాలు చేస్తది, जो है बीमार कर देता నీ है, కుటుంబానికి దూరం చేస్తది, हमारे परिवार से दूर करता है, నీకు నిన్ను కూడా దూరం చేస్తది. చివరికి तुमको तुम्हारे अपने आप से वो अंत में दूर करता నిన్ను है, చంపకాది ఉండదు. तुम्हें मारे बगैर वो नहीं रहता। కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ऐसे बड़े सावधान रहो, నీకు సమాధానం ఉండదు, तुमको शांति नहीं रहती है, మనశ్శాంతి ఉండదు. मन की शांति ఆ नहीं होती है, దురాత్మకి నువ్వు లోబడితే वो दुष्ट आत्मा का कहना मानो ఆకర్షణగా में ఉన్నారు, जय वो आकर्षित అందంగా होता ఉన్నారు है, सुंदर है అని నువ్వు कहकर లోబడినప్పుడు, कहकर उसके आगे झुक जाओगे तो లోబడ వరకే నీ యొక్క సంతోషము, जय झुक जाने तक ही तुम्हारा లోబడిన वो आनंद, తర్వాత लेकिन उसके आगे झुक जाने के నీలో बाद మనశ్శాంతి ఉండదు. तुम्हारी मन की शांति भंग हो जाएगी, ఊరుకుండలేవు. तुम चुप नहीं रह पाओगे। 100% 100% అది మరణం వరకు తీసుకుపోకుండా वो तुम्हें जो मृत्यु तक ले जाने నిన్ను तक ఆపదు అది. वो नहीं छोड़ने वाला है కాబట్టి तुमको। జాగ్రత్తగా ఉండి इसे बड़े सावधान వాటి रहकर నుంచి విడుదల పొందండి. उससे तुम छुटकारा అలాంటి पाओ, తలంపుల నుంచి విడుదల పొందండి. जय ऐसे सारी पीढ़ियों से छुटकारा तुम पाओ, అలాంటి వేచ్ఛల నుంచి దూరం ऐसी పొందండి. लालसाओं से तुम छुटकारा पाओ। అందులోనే ఉన్నవా ఈ రోజు? क्या तुम आज के दिन उसी में हो? యేసు ప్రభు మన కొరకు బురదలో దిగిండు. जय यीशु मसीह हमारे लिए कीचड़
कीचड़ में वो उतरे हैं, బురదల నుంచి బయటికి తెచ్చిండు. हमें उस कीचड़ में से वो बाहर निकाले ఈ రోజు हैं। అడుగు యేసు ప్రభు నన్ను క్షమించు అని. आज मांगो प्रभु से कि प्रभु आप मुझको माफ నన్ను करो, క్షమించు అని అడిగాను. आप ఇప్పుడు मुझे माफ करो, क्या मांगो దేవుడు प्रभु से, సమస్తము నూతన పరుస్తాడంట. जय प्रभु जय सब कुछ नया कर देता है। పరిశుద్ధంగా ఉండండి. पवित्र रहो, ఎందుకొరకనంటే क्यों माने నీ పిల్లల మీద కూడా, तुम्हारे बच्चों पर भी, నీ పిల్లల మీద కూడా हमारे बच्चों पर भी 4 తరాల శాపం పోతది. 4 पीढ़ियों का श्राप నీ जाएगा, పిల్లలు కూడా అదే రీతిగా తయారవుతారు. तुम्हारे बच्चे भी उसी तरह से ఈ बनेंगे। రోజు నువ్వు క్షమాపణ పొందకపోతే, अगर आज के दिन तुम माफी ఈ नहीं రోజు నువ్వు पाओगे విడుదల तो, పొందకపోతే, आज के दिन तुम अगर छुटकारा नहीं అది पाओगे నాకు వద్దు तो, ప్రభు वो అన్నప్పుడు मुझको नहीं चाहिए प्रभु నీ की పిల్లలు तो तुम्हारे స్వేచ్ఛ बच्चे కలిగి జీవిస్తారు. वो आजादी के साथ స్వేచ్ఛ जिएंगे, కలిగి वे జీవిస్తారు. आजादी के साथ जिएंगे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి దురాత్మల చేతుల నుంచి, इसलिए ऐसी दुष्टात्मा ఇలాంటి के जरिए, తలంపుల నుంచి जय ऐसी सोच के जरिए విడుదల 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 కలుగును గాక. इन सारी सोच और दुष्टात्मा से तुमको हालेलुया. छुटकारा छुटकारा मिले। హల్లెలూయా. हालेलुया हालेलुया। లోకం కించపరుస్తది. जय दुनिया तुम्हारा मजाक उड़ाती है, नीचा లోకం दिखाती है, కించపరుస్తది. दुनिया तुमको नीचा दिखाती है, లోకం నువ్వు అందంగా లేవు, दुनिया कहेगी तुम सुंदर नहीं हो, నీకు ఎవరు ఉన్నారు, तुम्हारा कोई नहीं నీకు ఎవరు होगा, పెళ్లి చేసుకుంటారు. कौन तुमसे विवाह నా करेगा। ఆత్మ పరిశుద్ధంగా ఉన్నది, जय लेकिन कहना है मेरी आत्मा నా पवित्र ఆత్మ బలంగా है, ఉన్నది. लेकिन मेरी आत्मा बलवान है, कहना निलबड़ है है। तुमको, तुम खड़े रहो डटकर, నిలబడు. तुम डटकर खड़े నీ ఆత్మ रहो, సాక్షిగా నువ్వు నిలబడు. तुम अपनी आत्मा की गवाही के लिए तुम खड़े పరిశుద్ధుడిగా रहो, నిలబడు. पवित्र व्यक्ति के समान खड़े పరిశుద్ధురాలుగా रहो, నిలబడు. एक पवित्र स्त्री के ఆ तौर पर खड़े रहो। పరిశుద్ధుని చూసి వచ్చే అమ్మాయి ఉంటది. जय उस जय ఆ पवित्रता को देखकर పరిశుద్ధురాలు आएंगे, చూసి వచ్చే అబ్బాయి ఉంటాడు. जय उस पवित्रता को देखकर आने वाला लड़का హల్లెలూయా. रहेगा। हालेलुया। వారు కూడా ఆత్మతోని పరిశుద్ధతతోని వస్తాడు. वे भी उस आत्मा और पवित्रता के साथ ही आएंगे। वो ఇద్దరు పరిశుద్ధులు జతబడితే ఆ యొక్క వివాహం ఎలా ఉంటుందో తెలుసా? जब दो पवित्र लोगों का संबंध जुड़ता है, उनका विवाह कैसा సాక్షాత్తు होता है। పరిశుద్ధుడే దిగుతాడంట వాళ్ళని జతపరచడానికి. साक्षात वो पवित्र खुदाई उतरता है उनकी जोड़ी बनाने के लिए। హల్లెలూయా. हालेलुया। వాళ్ళ జీవితము उनका जीवन సర్వం సమకూర్చబడుతూ ఉంటది. सब कुछ इंतजाम होकर उनको मिल जाता है। హల్లెలూయా. हालेलुया। అలాంటి కుటుంబంగా నీ కుటుంబాన్ని తయారు చేసుకో. ऐसे परिवार के तौर पर अपने परिवार को तुम बनाओ, ఆ వ్యభిచారం అనే దురాత్మతో నీ విడుదల పొందును. उस व्यभिचार नामक दुष्ट आत्मा से तुम छुटकारा पाओ। హల్లెలూయా. హల్లెలూయా. మనందరం ఒకసారి ఏకీభవించి ప్రార్థన हम చేస్తాం. सब जो है प्रार्थना करेंगे इस विषय में अभी। Hallelujah, stotram. The spirit of lust, I command you, demons, witchcrafts, leave these people in the name of Jesus. ఆ యొక్క వ్యభిచార దురాత్మ నీ ఆజ్ఞాపిస్తున్నాను, ఈ ప్రజల్ని విడువేస్తున్నామంలో, విడువేస్తున్నామంలో, తలంపులను విడువేస్తున్నామంలో, ఆలోచనలు విడువేస్తున్నామంలో, యేసునామములో ఏది చూసినా ఆకర్షింపబడకుండా ప్రభువా నీ వైపు మనసు త్రిప్పబడి ఉండును గాక. విజయం దయచేయండి, విజయం దయచేయండి, నీ శక్తి దయచేయండి. హల్లెలూయా. దేనికి లొంగకుండా విజయం ఇమ్మని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. रोमियो की पुस्तक 8वां अध्याय उसका 17वां वचन। రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. హల్లెలూయా. దాస్యపు ఆత్మని పొందలే గాని दासत्व वाली आत्मा नहीं पाए हो, लेकिन దత్తపుత్ర ఆత్మని మనం పొందుకున్నాం. गोद लिए हुए बेटे वाली आत्मा पाए हो। ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్, जो है दासत्व वाली आत्मा नहीं, ఆ యొక్క బందీగా, एक बंदी के तौर ఆ पर, దాస్యపుగా, उस दास के तौर पर బానిసాత్మ, एक जो है गुलाम वाली आत्मा, అందరికి అర్థమయ్యే దాంట్లో బానిస దురాత్మ. जो है गुलामी वाली आत्मा। దురాత్మ నిన్ను బానిసగా చేస్తుంది. जय दुष्ट आत्मा तुमको गुलाम बनाता है, తాగుడు రుచి చూపిస్తుంది. जो है शराब पीने के विषय में दिखाता है। ఇదిగో దోస్తులతో తాగు తాగు అని అంటాడు. देखो दोस्तों के साथ मिलकर पियो कहता है, నీకు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. तुमको जो मजा आता है उसमें के कर, తర్వాత ఏమైంది? उसके बाद क्या होता है, నిన్ను బానిస చేస్తుంది. तुम्हें गुलाम बनाता है। తాగలేకపోతే నువ్వు ఉండలేవని ముట్టకాయలు వేస్తాయి. जो है तुम नहीं पियोगे तो ये शराब तुम नहीं रह पाओगे, क्योंकि तुम ऐसा करते हो, తాగలేకపోతే मुझे पीटेगा। నువ్వు చనిపోతావని నిన్ను చంపుతా ఉంటది. जो है तुम अगर शराब नहीं पीते तो मर जाओगे, कि तुम्हें वो मारेगा। పాపాలన్నీ కూడా నిన్ను బానిసగా वो చేస్తున్నాయి. सारे पाप तुम्हें गुलाम ही बना रहा है। సిగరెట్ తాగుడు, जो है सिगरेट का धुआं करना, గ్యాంబ్లింగ్, ముఖ్యంగా ఈ మధ్య जो है अब जो गैम्बलिंग के लिए जाते हैं, जो ఈ करते యొక్క हैं, బెట్టింగ్ యాప్స్ ద్వారా, जो है बेटिंग्स में जो पैसे लगाते, बेटिंग వీడియో एप्स గేమ్స్, में, టీవీ, वीडियो गेम्स और टीवी, उसके जरिए కొందరు పైసల మీద అతి ఆశ, थोड़ा की जो पैसों के प्रति जो పైసకి अत्याशा है, బానిసగా అయిపోతారు. जो पैसों के वो गुलाम हो जाते हैं, రకరకాల బానిసలు. विभिन्न प्रकार के जो गुलाम हो जाते हैं, जुआ वगैरह उस सब కొందరు के। ఈ మధ్య थोड़े लोगों को इस बीच ఈ యొక్క ఫుడ్ మీద, ఆహారం మీద బానిస, जो है खाने पर भोजन के जो है वो गुलाम हो ఈ रहे हैं, ఆహారంకి బానిస అయిపోతున్నారు. वो जो खाने के जो है वो गुलाम हो रहे हैं। నువ్వు తినడానికి పుట్టలే, तुम खाने के लिए पैदा नहीं हुए हो, తినడానికి నువ్వు పుట్టలేదు. तुम खाने के लिए पैदा नहीं हुए हो, నువ్వు జీవించడం కొరకు నువ్వు తింటావు, तुम जीने के लिए जो है तुम నువ్వు खाते हो, బ్రతకడం కొరకు తింటావు, కానీ तुम जीने के लिए खाते हो, తినడం కొరకు నువ్వు బ్రతుకుతలేవు. खाने के लिए तुम नहीं जी रहे हो। కాబట్టి తినడం కొరకు బ్రతికేటోళ్ళని బానిసలు అంటారు, जो खाने के लिए जीता है उसे गुलाम బ్రతకడం कहते हैं, కొరకు తినేటోళ్ళని और जो जीने के लिए खाता है వాళ్ళలో ఈ యొక్క ఆహారం అనే బానిసత్వం లేదు.
उनमें जो भोजन की वो गुलामी वो नहीं होती है। హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఏదైనా సరే तुम जो कुछ भी हो, నేను ఉండలేకపోతున్నా అనంటే నువ్వు బానిసగా ఉన్నట్టు मैं नहीं रह पा रहा हूँ इसके बगैर कह रहे हो माने तो तुम गुलाम हो। నేను ఉండలేకపోతున్నా అంటే నువ్వు బానిస అయినట్టు मैं नहीं रह पा रहा हूँ कि कह रहे हो तो माने तुम गुलाम हो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఒకటే ఉండాలా एक ही होना నా चाहिए। యేసు ప్రభు ఉండలేక నేను ఉండలేను मेरे यीशु मसीह के बगैर मैं नहीं रह सकता అది हूँ। తప్ప उसके ఇంకా अलावा ఏదైనా సరే चाहे जो నీ कुछ भी हो, జీవితంలో నేను ఉండలేకపోతున్నానంటే तुम्हारे जीवन में ऐसा है जो मैं नहीं रह पाता అది हूँ నీ उसके बगैर, బానిసత్వంలోనే ఉన్నవు నువ్వు उसका मतलब ये है कि तुम उसकी गुलामी దురాత్మ में ద్వారానే हो, నువ్వు ఉన్నవు నువ్వు दुष्ट आत्मा की गुलामी में ही हो तुम। కొందరు వస్తారు थोड़े आते हैं వాళ్ళు చచ్చిపోతే నేను బతకలేను అంటారు वो कहते हैं कि वो इंसान मर जाएगा तो हम जी नहीं చచ్చిపోతారు पाएंगे, పోతారు కూడా वो लोग चले जाते हैं थोड़ी వీడు देर మాత్రం में। మంచిగా బతుకుతూనే ఉంటాడు ये इंसान तो हमेशा जीता ही है, కానీ ఆడు ఉన్నప్పుడు लेकिन जब वो होता है ఆమె उस वक्त वो లేకపోతే इंसान, నేను చచ్చిపోతా ఈడు లేకపోతే నేను చచ్చిపోతా वो नहीं रहेगी तो मैं मर जाऊंगा, ये नहीं అది रहेगी तो मैं मर जाऊंगी బానిసపు के कर। దురాత్మ ये गुलामी वाली दुष्ट आत्मा ఆమె है। చచ్చిన తర్వాత నువ్వు మంచి పని చేసుకుంటా బతుకుతావు ఆడు చచ్చిన తర్వాత నువ్వు పని చేసుకుంటా బ్రతుకుతావు उसके चले जाने में तुम अच्छे से कमा कर जीते, इसके चले जाने में तुम పచ్చి अच्छे అబద్ధం से చెప్తుంది कमा कर లోకమంతా కూడా जीते నీకు. हो। ये दुनिया तुमको जो सरासर झूठ कह रही అది है దురాత్మనే वो दुष्ट आत्मा ही है। బానిస దురాత్మ అది जय गुलामी वाली दुष्ट బానిస आत्मा దురాత్మ है। అది जय गुलामी वाली ఆ दुष्ट आत्मा దురాత్మ है। నుంచి విడుదల పొందురుగాక उस दुष्ट आत्मा से तुम छुटकारा पाओ। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। సీరియల్ లేకుండా ఉండలేకపోతారు కొందరు जय थोड़े सीरियल देखे बगैर नहीं रह सकते हैं। సమయానికి కూర్చోవాలి అక్కడ जय समय होते बैठ जाना సమయానికి है, కూర్చోవాలి అక్కడ समय होते वहाँ बैठ जाना। ఆ సీరియల్ ఏంది ఉండలేను जय उस सीरियल के बगैर मैं नहीं रह सकता అన్ని हूँ। వదిలేస్తారు सब छोड़ देते हैं। పిల్లలకి ఎగ్జామ్లోనే కూర్చుంటారు जय बच्चों की परीक्षा भी हो तो भी वो बैठ कर देखने చదివించకుండా लगते కూర్చుంటారు. हैं। बच्चों को पढ़ाते వంట लेकिन बैठ के చేయకుండా देखते हैं। కూర్చుంటారు. जय ढीठ बनकर बैठे रहते हैं। అదే సీరియల్ ఆపేస్తే अगर वही सीरियल रोक दिया जाए तो బతుకుతలేవా नहीं जी रहे हो क्या? బతుకుతలేవా नहीं जी रहे हो क्या? బతుకుతూనే ఉన్నావుగా जय जी रहे हो ना। కాబట్టి అది పోయేటప్పుడు అది అంటే వాళ్ళు చూపించేటప్పుడు ఆపేయడానికి ఏమైంది जब वो दिखाते सीरियल उस वक्त रोकने पर क्या होता है? హల్లెలూయా हालेलुया। కాబట్టి इसलिए ఏదైనా సరే బానిసత్వంలో నువ్వు ఉన్నావంటే कुछ भी हो, किसी भी प्रकार की गुलामी में अगर ఏదైనా तुम సరే हो నువ్వు బానిసత్వంలో నువ్వు ఉన్నావంటే तो, जो कुछ भी हो किसी भी प्रकार की तुम నీలో गुलामी में हो బానిసత్వ तो దురాత్మ ఉన్నట్టు माने तुम्हारे अंदर गुलामी वाली वो నీకు आत्मा విడుదల है। కావాలా तुमको छुटकारा चाहिए, నీకు విడుదల కావాలా तुमको छुटकारा ఈ चाहिए। మధ్య ఫోన్ అనే బానిసత్వ ఆత్మ आजकल जो है गुलामी जो है वो फोन ఫోన్ वाली లేకుండా है। బతకలేకపోతున్నా ये फोन के बगैर नहीं रह पा रहे ఫోన్ के घर। తప్పనట్లేను फोन को गलत नहीं ఫోన్ कहता हूँ, అవసరానికి వాడుకో फोन अपनी जरूरत के అది हिसाब से లేకుండా इस्तेमाल करो, బతకడం అనేది उसके बगैर में नहीं जी అదొక सकता। దురాత్మ నీలో ఉన్నట్టు माने एक दुष्टात्मा तुम्हारे अंदर है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఈ రోజు ఆ బానిసత్వ ఆత్మ आज के दिन वो गुलामी वाली స్పిరిట్ ఆఫ్ आत्मा, బాండేజ్ वो जो है गुलामी वाली आत्मा, మరి దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చినట్టు खुदा ने मिस्र देश से जैसे इजराइल को छुटकारा दिया, మనకు కూడా విడుదల కలుగును हम గాక सबको भी छुटकारा मिले। హల్లెలూయా हालेलुया। మరొకసారి ఏకీభవించి బంధించండి ఒకవేళ हम మీ सब जिसके लिए జీవితంలో మీ प्रार्थना కుటుంబాలలో ఆ బానిసత్వ ఆత్మ ఉంటే యేసు నామములో బంధిస్తున్నాను విడురిక్కెబోరు శిరజునాన్ దేనికి బానిసలు కాదు మేము దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాము నా యేసయ్య నన్ను దత్తత తీసుకొని ప్రభువా నీ రక్తం పెట్టి మమ్మల్ని కొని ప్రభువా మాకు దత్తపుత్ర ఆత్మనిచ్చి ఉన్నావు ప్రభువా ఆత్మతో నీ స్వేచ్ఛగా మేము జీవిస్తున్నాము నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి आमीन। లూకా సువార్త 13:11 लूका की पुस्तक 13 अध्याय उसका 11वां वचन। చూడండి ఇవే దురాత్మలు ఉంటాయి देखो यही सारी दुष्ट आत्माएं కానీ होती हैं, రకరకాల పేర్లు పెట్టుకొని వస్తాయి लेकिन विभिन्न प्रकार के नाम रखकर वो आते हैं। 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఏం దయ్యం అది బలహీనపరచు బలహీనపరిచే దయ్యము బలహీనపరిచే దురాత్మ तुमको దయ్యం कमजोर పట్టిన- कर देने वाली वो दुष्ट आत्मा। పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిల్వబడలేకుండెను. ఉమ్. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆమేన్ హల్లెలూయా కదండి బలహీనపరిచే దురాత్మ तुम्हें निर्बल व कमजोर करने वाली दुष्ट आत्मा నీ జీవితంలో వేటైనా దేని వల్ల అయినా సరే तुम्हारे जीवन में चाहे जिस किसी भी कारणवश हो, నువ్వు బలహీనపడుతున్నావంటే तुम अगर निर्बल व ఆ कमजोर हो रहे దురాత్మ हो, నిన్ను పీడిస్తా ఉన్నది माने वो दुष्ट आत्मा तुम्हें पीड़ित कर रहा है, రోగాలు తెస్తా ఉంటది जब बीमारियां लेकर आता है, ఆర్థరైటిస్ जो आर्थराइटिस की Kidney समस्या हो failures, या किडनी फेलियर हो cancers, या कैंसर हो ఈ యొక్క రకరకాలై या विभिन्न प्रकार की ఈ యొక్క बीमारियां హార్ట్ ప్రాబ్లమ్స్ या जो है दिल का जो है समस्या है, बीपी शुगर నిన్ను బలహీనపరుస్తా ఉంటది तुम्हें कमजोर
कमजोर करता है, నువ్వు పని చేయకుండా నిన్ను బలహీనపరుస్తా तुम ఉంటది. कम काम ना करो इस कारण तुमको जो कमजोर करता है, నీ కుటుంబానికి ఉపయోగపడకుండా నిన్ను బలహీనపరుస్తా तुम अपने ఉంటది. परिवार के लिए किसी प्रकार से उपयोगी ना रहो, इस तरह से तुम्हें कमजोर कर देता है वो। నీ కుటుంబానికి నువ్వు ఫలింపు రీతిగా ఉండే రీతిగా ఉండకుండా బలహీనపరుస్తా ఉంటది. तुम अपने परिवार के लिए फलवंत रीति से ना रहो, इस कारण तुम्हें वो जो है कमजोर कर देता है। అనేక విషయాలు నిన్ను బలహీనపరుస్తుంటది. अनेक बातों में तुम्हें निर्बल व ఈ कमजोर करता है। బలహీనపరిచే దురాత్మ ఈ రోజు మీలో ఉన్నట్లయితే ये कमजोर करने वाली दुष्ट आत्मा अगर आज के दिन ఈ రోజు तुम्हारे अंदर దేవుడు है యేసు तो ప్రభు అంటా ఉన్నాడు, आज प्रभु यीशु मसीह ये कहता ఆ है, బిడ్డతో అన్నమాట जो उस व्यक्ति से कहने నీతో वाली కూడా बात అంటున్నాడు, तुमसे भी कहता है, प्रभु బలహీనపరిచే దురాత్మలని యేసు నామములో ఇక్కడి నుంచి విడిచిపోవును గాక. कमजोर करने वाली सारी दुष्ट आत्मा यहाँ से हर एक को छोड़कर वो भाग जावे। హల్లెలూయా. Hallelujah. స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, మరి అందరికి భవించి ప్రార్థన చేద్దాం. हम सब इस बात की బలహీనపరిచే प्रार्थना దురాత్మ మమ్మును మా కుటుంబాన్ని విడిచిపోయేస్తున్నామంలో, ఈ సంఘాన్ని విడిచిపోయేస్తున్నామంలో నేను పతలో బంధిస్తున్నాను. కాలు సైతాన కాలేస్తున్నాము, బంధిస్తున్నాను. వ్యాపారం శిఖరిలో బారస్తున్నాను. స్వస్థత విడుదల కలుగురుగాక. దేవ విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. आमीन। ఆమేన్. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. नीति वचन की पुस्तक उसका 16 अध्याय उसका 18 Proverbs वचन। 16 chapter 18th verse. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. హల్లెలూయా. గర్విష్ఠులతో దోపిడి సొమ్ము పంచుకున్నట కంటే जो है गर्व करने वाले लोगों के साथ अपना वो बांटना से बेहतर ये है, దీనులతోనే ఉండడము तीन लोगों के साथ रहना ఎంతో మేలు అని చెప్పి कितना ही भला है దేవుని వాక్యం कहकर సెలవిస్తున్నది. खुदा का वचन ही कहता है। ద స్పిరిట్ ఆఫ్ ప్రైడ్, जो है घमंड करने वाली आत्मा, అహంకారము, अहंकार, గర్వము, जो है घमंड, ఇది కూడా ఒక దురాత్మనే. ये भी एक दुष्ट आत्मा है। నాకు అన్నీ ఉన్నాయి जो मेरे पास सब कुछ అన్న है, గర్వము, ऐसा घमंड ఈ యొక్క అహంకారము या अहंकार ఉండనికి వీల్లేదు. ये रहना नहीं चाहिए। నేను చదువుకున్నోని, मैं पढ़ा लिखा हूँ, పక్కన చదువుకున్నోడు లేకపోతే जो है बाजू वालों को ये अनपढ़ గర్వము होगा, అహంకారం అవసరం లేదు. जो है घमंड करना, जो अहंकार दिखाने की जरूरत नहीं है। నువ్వు వాడికి ఉపయోగకరంగా ఉండాలా. तुम उनके लिए उपयोगी होना चाहिए, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, जो है वो उनके हो। పక్కన అనారోగ్యంగా ఉంటాడు. जब आप सेहतमंद हो, कोई इंसान जो है सेहतमंद నువ్వు नहीं అహంకారంగా होगा, ఉండాల్సిన అవసరం లేదు. तो अहंकार नहीं होना है। హల్లెలూయా. హల్లెలూయా. నీకు వివాహం అయింది, तुम्हारा विवाह हुआ ఇంకొకరికి है, వివాహం కాలే, किसी और का विवाह नहीं हुआ है, అహంకారంగా ఉండాల్సిన అవసరం లేదు. तुम में आ रहा है, तुम्हारे अंदर अहंकार పిల్లలు नहीं होना ఉన్నారు, चाहिए। ఇంకొకరికి పిల్లలు లేరు, तुमको बच्चे, किसी और को बच्चे नहीं అహంకారంగా है, ఉండాల్సిన అవసరం इस లేదు. कारण तुम अहंकारी बनकर नहीं నీకు ఇల్లు रहना। ఉన్నది, కట్టుకున్నావు तुम्हारे సొంత पास ఇల్లు, घर है, अपना खुद का ఇంకొకరు घर కిరాయి है, ఇంట్లో ఉన్నారు. दूसरा कोई किराए के घर में అహంకారంగా रहता ఉండాల్సిన है, అవసరం इस లేదు. कारण तुम्हारे अंदर अहंकार नहीं आना चाहिए। నువ్వు మంచి బిజినెస్, మంచి జాబ్ ఉన్నది, तुम्हारा अच्छा नौकरी, अच्छा व्यापार है, ఇంకొకరికి లేదు. दूसरे को नहीं है, అహంకారంగా ఉండాల్సిన అవసరం इस లేదు. कारण तुम्हें अहंकारी बनकर नहीं रहना है। వాడి సొమ్ము పంచుకోవడమే నేరం అంటున్నాడు దేవుడు. जो ऐसों का पैसा बांटना ही जो गुनाह వాడి कहता है, సొమ్ముతోని పంచుకోవడమే పాపం అంటున్నాడు దేవుడు. उसका पैसा ही अपने साथ बांटना पाप कहता है అంటే వాడి प्रभु। సొమ్ము ఎంత హానికరంగా ఉన్నదో చూసుకోండి. देखो उसका पैसा कितना अहंकार से भरा हुआ బైబిల్లో है। 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. बाइबल में 2 प्रकार की आशीष होती దేవుడు है। ఇచ్చే ఆశీర్వాదం నీకు హాని కలగజేయదని ఇదే సామెతలో రాసి ఉంటది. जो है खुदा की ओर से मिलने वाली आशीष तुम्हारे लिए कोई हानि नहीं करती, ये नीति అహంకారంతో वचन में వచ్చే लिखा है। ఆశీర్వాదము अहंकार के जरिए आने वाला आशीष వారికి హాని కలగజేస్తది. उनके लिए हानि करता అది है। బాగుపడే సొమ్ము కాదు. वो जो उनको सुधारने वाला, अच्छा करने అది वाला బాగుపడే पैसा नहीं సొమ్ము కాదు. है, वो उनको सुधारने वाला पैसा नहीं है అందుకే वो। ఎన్నో కోట్లు ఉన్నా సరే ఇంట్లో, इसलिए चाहे घर में कई करोड़ों रुपया होने पर भी, వరల్డ్ రిచెస్ట్ పీపుల్ ఉన్నా సరే, वो चाहे कितने भी बड़े अमीर लोग వాళ్ళ होने पर भी, ఇంట్లో హాని, उनके घर में हानि వాళ్ళ है, ఇంట్లో అనారోగ్యం, जो है उनके घर में जो है बीमारियां हैं, రకరకాలుగా ఉంటున్నారు. विभिन्न प्रकार से होते हैं, సమాధానం లేదు. शांति नहीं होती है। హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేను కొందరింటికి తీసుకెళ్తా, लेकिन थोड़े घरों में हम लेके చిన్న जाऊंगा, చిన్న గుడిసెల్లోకి నేను తీసుకెళ్తున్నప్పుడు छोटे छोटे जो झोपड़ी में जब ले जाते हैं तो వాళ్ళ ఇంట్లో उनके घर में, నేను ఒక విధంగా చెప్పాలంటే ఒక రోజులలో जो एक तरीके से जब कहना चाहता हूँ, जब एक दिन में నాలో లేని సంతోషం కూడా ఆ యొక్క గుడిసెలు నేను చూసిన రోజులు ఉన్నాయి. मेरे अंदर भी मौजूद नहीं ऐसा आनंद मैंने उन लोगों में जो వారు झोपड़ियों में रहते నమ్మేది उनमें కేవలం देखा है। నా యేసు ప్రభు నాకు ఉండడం నమ్మేవాడు. बस वे एक ही कहकर मानते कि मेरा प्रभु यीशु मसीह मेरे साथ है कहकर। హల్లెలూయా. 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 అహంకారుల సొమ్ము अहंकारियों का पैसा దేనికి పనికిరాదు. किसी भी काम का नहीं है, వాడితో ఆ సొమ్ము పంచుకోవడమే నేరం అంటున్నాడు. जो उनके साथ उनके उस पैसे को बांटना भी जो है కాబట్టి गुनाह నువ్వు है। వ్యాపారం చేయాలనుకుంటే इसे तुम अगर व्यापार करना चाहते हो, అహంకారులతో చేయకు. अहंकारी लोगों నీ के साथ ना పార్ట్నర్స్ करो, ని అహంకారులుగా ఎందుకు ఎంచుకోకండి. जो तुम अपने पार्टनर्स के अहंकारी लोगों को ना ఇలా चुनो। దేవుళ్ళు ప్రార్థిస్తూ వెళ్తా ఉంటే ऐसा प्रभु में प्रार्थना करते हुए ఎన్నో जाने మర్మాలు पर బయలుపరుస్తాడు దేవుడు. कितने सारे लोगों को जो खुदा बतलाता है। హల్లెలూయా. హల్లెలూయా. సావాసం అహంకారులతో చేయకు. तुम अपनी संगति अहंकारी लोगों के साथ नहीं रखना दीनुलतो चाहिए, चाहिए। दीन लोगों के साथ बनाए दीनुलतो रखना, चाहिए।
दीन लोगों के దేవుడు నిన్ను साथ, ఆశీర్వదిస్తాడు. तब खुदा तुमको जो वो आशीष देगा। హల్లెలూయా. హల్లెలూయా. మరి యొక్క అహంక గర్వపు యొక్క దురాత్మని స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ ని బంధిస్తాం. ఏకీభవించి యేసు నామములో అహంకార దుష్టాత్మ को దేవా बांधेंगे यीशु के नाम में। అహంకారము ఈ యొక్క గర్వము మాలో ఉన్నట్లయితే విడువ యేసు నామములో పతలో బంధిస్తున్నాను. కలిపో సైతన రెబోరో షీటిలో రబారస్తున్నా. దీనత్వము ఉండునుగాక, దీనత్వము ఉండునుగాక. మీ కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। చివరిగా और अंत में అపోస్తుల కార్యం, प्रेरितों की पुस्तक అపోస్తుల కార్యం 16 16 अध्याय 16 वचन। Acts 16 chapter 16th verse. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. చాలు. హల్లెలూయా. ఈ పూతోన దురాత్మ, ये पूतोन नामक दुष्ट आत्मा, the spirit of python, ये पूतोन नामक दुष्ट ఈ आत्मा, పూతోన సోది చెప్పే దురాత్మ ये पूतोन जो ज्योतिष कहने वाली जो दुष्ट మరి आत्मा పౌలు है, ఎదురుబడినప్పుడు पौलुस जब सामने आया उस वक्त, రోజు तो प्रतिदिन పౌలు దగ్గరికి పోతుందంట. पौलुस के पास वो जाती ఈ है। పౌలు గొప్పోడు, जो पौलुस महान ఈయన है, దేవుడు గొప్పోడు, इसका खुदा महान है, మరి ఈయన చేసే అద్భుత కార్యాలు గొప్పవి ये जो करता अद्भुत काम बहुत ही महान है అని ఆయనని గణపరుస్తున్నది. कहकर उनका बड़ा ही प्रशंसा करती है। మంచిదే, अच्छी बात है, కానీ మళ్ళీ మళ్ళీ చేస్తున్నది. लेकिन बार बार करती है, మళ్ళీ మళ్ళీ बार చేస్తున్నది. बार करती है, మళ్ళీ మళ్ళీ बार చేస్తున్నది. बार करती है। దేనికి किस लिए? దేనికి किस लिए? దేనికి మళ్ళీ మళ్ళీ నిన్ను పొగుడుతారు? जो बार बार किस लिए तुम्हारी जो बढ़ाई దేనికి की మళ్ళీ जाती है? మళ్ళీ సైతాన్ నిన్ను పొగుడుతది? इसलिए बार बार शैतान तुम्हारी बढ़ाई करता మళ్ళీ है। మళ్ళీ నువ్వు గొప్పవాడు అని ఎందుకు పొగుడుతది? बार बार तुम महान हो गए, किस लिए तुम्हारी बढ़ाई व నువ్వు सराहना ఒక करता రోజు है పడిపోతావని చెప్పి, कि तुम एक दिन गिर ఆ जाओगे कहकर। పొగడ్తలకి పడిపోతావని చెప్పి, उन बढ़ाई उन सराहना ఆ के कारण गिर పొగడ్తలకి जाओगे, అహంకారం వస్తుందని చెప్పి, जो उन बढ़ाई के ఆ कारण तुम्हें పొగడ్తలకి अहंकार నువ్వు आएगा, బానిసవైతావని చెప్పి, जो उन सारी बढ़ाई के तुम जो है गुलाम बन जाओगे ఆ कहकर, పొగడ్తలకి చెప్పే వారికి నువ్వు బానిసగైపోతావని చెప్పి. जो है वो जो है बातें जो कहते हैं उन लोगों के जो आगे तुम्हें गुलाम बन जाओगे कहकर। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎవరైనా నిన్ను మళ్ళీ మళ్ళీ పొగుడుతున్నాడంటే कोई अगर तुम्हें बार बार तुम्हारी बढ़ाई करता నీ है భర్త तो, నీ భార్య తప్ప, जो तुम्हारे पति या तुम्हारी पत्नी के अलावा నేను మళ్ళీ మళ్ళీ పొగుడుతున్నారంటే कोई तुम्हारी बार बार तारीफें कर रहा है तो వాడికి పడకండి. जो है उनकी बातों की वाड़ी का तारीफ असल करके नाच, नमक बातों पर भरोसा मत మళ్ళీ करो। మళ్ళీ నీ ముఖం మీద పొగుడుతున్నాడంటే जो है बार बार कोई तुम्हारी तारीफ कर रहा है मने, సరే ఒక్కసారి అంటే సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, ठीक है कोई एक बार गए तो ठीक है, కానీ thank you, మళ్ళీ thank మళ్ళీ you, sister। కావాల్సుకొని నిన్ను పొగుడుతున్నాడంటే लेकिन बार बार वो चाह कर जो है वो तुम्हारी तारीफ कर रहा है, बढ़ाई कर रहा है సోద मने, చెప్పే పూతోను దురాత్మ నిన్ను శోధిస్తున్నది. जय ज्योतिष बने वर पूतन दुष्ट आत्मा तुम्हारे सता रहा है वो। ఒకవేళ నువ్వు కూడా अगर तुम भी ఎవరినైనా మళ్ళీ మళ్ళీ పొగుడుతున్నావు అంటే, किसी को जो बार बार उसकी बढ़ाई वजह तारीफ कर रहे మళ్ళీ हो మళ్ళీ मने, నువ్వు పొగుడుతున్నావు అంటే, बार बार उसकी बढ़ाई कर रहे हो, उसकी तारीफ कर रहे हो मने, నువ్వు వారి నుంచి ఆశిస్తూ तुम उनकी ओर से कुछ आशा మళ్ళీ रखते మళ్ళీ हुए నువ్వు పొగుడుతున్నావు అంటే, तुम बार बार उनकी तारीफ कर रहे हो, उनकी बढ़ाई कर रहे हो मने, నువ్వు ఒక స్థానంలో నిలబడడానికి तुम एक स्थान में खड़े हो, మళ్ళీ మళ్ళీ నువ్వు పొగుడుతున్నావు అంటే, बार बार तुम उनकी तारीफ कर रहे నువ్వు हो కూడా దురాత్మ పూతోను ఆత్మతో పట్టింపబడిన వాడివే. माने तुम भी इस पुतन दुष्ट आत्मा के जरिए पीड़ित ही हो। నువ్వు ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు. तुम्हें किसी की तारीफ करने की जरूरत नहीं है बार बार, ప్రతి ఒక్కరిని और हर एक को కించపరచాల్సిన అవసరం లేదు. नीचा दिखाने की भी जरूरत नहीं है। ప్రతి ఒక్కరికి బాగుగా ఉండు, हर एक के लिए अच्छे रहते బలముగా हुए ఉండు, जो है बल के तौर దేవుని पर रहकर కనపరచు. खुदा को प्रशंसा करो, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. खुदा तुमको आशीष देगा। దేవుని దయతో మనుషుల దయతో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. जय खुदा की दया में और मनुष्यों की दया में तुम और उन्नति पाओगे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। నీతిని వెతుకు, धार्मिकता की खोज సర్వము करो, నీ వెంట వస్తది. तब सब कुछ तुम्हारे पीछे आएगा। మొట్టమొదటిగా నిన్ను హేళన చేస్తారేమో, सबसे पहले शायद तुम्हारा मजाक उड़ाया లోకం जाएगा, నిన్ను హేళన చేస్తదేమో, दुनिया तुम्हारा मजाक उड़ाएगी, కానీ లోకము लेकिन दुनिया సాతాను शैतान 100% ఓడిపోయినది. 100% वो हार चुका है। యేసు ప్రభు 100% గెలిచినవాడు. यीशु मसीह 100% वो जीते యేసు हैं। ప్రభుని బట్టి జీవిస్తే यीशु मसीह के कारण जियोगे ఒక तो రోజు एक दिन ప్రతి ఒక్కరు నిన్నే కరెక్ట్ అంటారు. हर एक जो तुम्हारे पीछे वो आएंगे वो कहेंगे तुमको హల్లెలూయా. हालेलुया। అందరి ముందు దేవుని తలగా నిలబెడతాడు. सबके सामने खुदा तुम्हें सिर के समान ఇలాంటి रखेगा। దురాత్మల చేత పీడింపబడి బాధపడుతుంటే ऐसी दुष्ट आत्मा के जरिए पीड़ित होकर दुखी हो रहे हैं तो హల్లెలూయా. हालेलुया। మరి ఇప్పుడు దేవుని ఆరాధించబోతున్నాం మనము. अब हम खुदा की आराधना करने वाले हैं, దేవుని శక్తి మీరు खुदा పొందుకోండి. की शक्ति को तुम ఈ पाओ। భూతోర దురాత్మ ये पूतोन दुष्ट आत्मा కేవలం పొగడతలోనే కాదు, सिर्फ जब बढ़ाई व तारीफों के कारण ही नहीं, అబద్ధ బోధలతో కూడా వస్తది. झूठे उपदेशों के जरिए भी आता है। రకరకాల బోధలు ఈ రోజు క్రైస్తవత్వంలోనే,
बहुत सारे उपदेश की शिक्षाएं आज जो है ईसाई जीवन में हम देखते हैं। సైంటాలజీ అని ఉంటది, साइकोलॉजी ఏవో कहकर సాక్షులు ఉంటది, या किसी कोई गवाह ఏదేదో कहकर సాక్షులు ఉంటది, या कुछ और ही जो है गवाह అది ఉంటది, ఇది कहकर ఉంటది, ये वो करके రకరకాలుగా ఉన్నది, विभिन्न प्रकार से होते हैं। ఎన్నో రకమైన బోధలు, बहुत विभिन्न प्रकार की उपदेश ఇవన్నీ కూడా शिक्षाएं। భూతరు దురాత్మ చేత పీడింపబడిన వాళ్ళే, ये सब जो है पूतन दुष्ट आत्मा के जरिए पीड़ित ही है। మనుషులకి అనుకూలంగా, जो मनुष्यों के अनुकूल, మనుషులకి అనుకూలమైన मनुष्यों వాక్యం. के लिए जो अनुकूल है वो నువ్వు सब। తప్పు చేస్తున్నా సరే, तुम चाहे गलत कर रहे हो फिर भी గొప్పవాడివిరా అనే तुम వాక్యం. महान है के वचन कहा जाता నువ్వు తప్పు है। చేస్తున్నప్పుడు, तुम गलत करते हो దేవుని तो వాక్యములు విని खुदा के वचन में సరిదిద్దుకున్నప్పుడు तुम अगर उसे ठीक कर लो खुदा के वचन के అది जरिए నీకు तो సరైన వాక్యము. माने तो तुम्हारा वचन सही वचन ప్రతి कहलाता ఆదివారం है। ఇక్కడికి నువ్వు సరిగ్గా ఆడడానికి రా. तुम हर रविवार यहाँ पर सुधरने के लिए ఒక आओ। బంగారము అగ్నిలో వేసినప్పుడు जब एक सोने को आग में तपाया जाता है, అది మండి वो जलकर కాల్చబడి जब वो जलाया जाता है ఇంకా విలువైన దానిగా, और कीमती और ఇంకా खराब వెలుగుతోని और उजाले ఇంకా चमक के మెరుస్తూ साथ और चमकता हुआ బయటికి ఎలా వస్తుందో जैसे बाहर निकल आता ప్రతి है। ఆదివారము हर रविवार నువ్వు तुम ఆ బంగారములా उस सोने के जैसे కాల్చబడ్డానికి, जलाए जाकर సరి చేయబడ్డానికి, सही किए ఒక जाने మంచి के लिए, రూపం एक రావడానికి अच्छा रूप आने ఈ के लिए ప్రేయర్ పవర్కి రండి మీరు. इस प्रेयर पॉवर ఈ के ప్రేయర్ పవర్కి రండి इस మీరు. प्रेयर पॉवर को तुम आओ హల్లెలూయా. सीखेगी। हालेलुया। అంతేగాని उतना ही నేను नहीं, ఎట్లయితే వచ్చినానో तुम जैसे आए हो నన్ను ఎవరు ఏమనకూడకుండా, कोई मुझे कुछ ना कहे వాక్యం कर ద్వారా నేను సరి చేయబడకుండా, वचन के जरिए मैं ఉట్టి नहीं విని सुधार నేను कर వెళ్ళిపోవాలంటే, बस मैं सुनकर चले जाना ఉట్టి मने కూర్చొని నేను बस వెళ్ళిపోవాలంటే, सिर्फ बैठ कर चले నీకు जाना, అర్థం కాకుండా ఉండి వెళ్ళిపోవాలంటే, जब मुझको समझ जाए मैं फिर ऐसी बैठ कर चला जाऊं। హల్లెలూయా. హల్లెలూయా. కదా నాకు ఉదయం ఒక సిస్టర్ సాక్ష్యం చెప్తా ఉన్నది. सवेरे एक सिस्टर गवाही दे रही ఆమె थी। పుట్టిక క్రైస్తవురాలు, वो जो बचपन కానీ से చర్చికి मसीह పోయి है, వస్తుందంట. वो जो है दूसरी ఆ कलीसिया से చర్చి जाकर ఏదేదో आती है, భాషల్లో మాట్లాడుతూ ఉంటారంట. वो जो है कलीसिया में ఈమెకి दूसरी తమిళ भाषा में తప్ప बात ఏం करते రాదు అప్పుడు. हैं। इनको तमिल के अलावा कोई और కానీ भाषा नहीं చర్చికి आती थी, పోవాలని చెప్పి పోయి వచ్చేస్తున్నారు. लेकिन कलीसिया जाना है क्योंकि वो जाकर आ जाती थी। హల్లెలూయా. హల్లెలూయా. అలా కాకుండా वैसा ना होते हुए సరిదిద్దబడడానికి రాను, तुम जो है सही होने के लिए సరి आओ, చేయబడడానికి రా. सही होने के लिए ఈ आओ। భూతోను దురాత్మ ये पूतोन दुष्ट आत्मा రకరకాలుగా అబద్ధాలు చెప్తా ఉంటుంది, विभिन्न प्रकार से वो झूठ कहता है, రకరకాలుగా నీకు ఊహలు చూపిస్తా ఉంటుంది. विभिन्न प्रकार की तुमको जो कल्पनाएं दिखाता है वो నువ్వు చెప్పిందే చెప్పి 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 నువ్వు కొన్నిసార్లు నువ్వు చేసిందే చెప్తుంది. जो तुमने किया वो कभी कभी वही कहता रहता అవును है। యేసు ప్రభు దేవుడనే చెప్తుంది, हाँ यीशु मसीह खुदा कहकर कहेगा, కానీ యేసు ప్రభు నిన్ను ఇలా చేయమనడం చెప్తుంది. लेकिन यीशु ने तुमसे ऐसा करने को कहा है అలా कहता కాదు है ఇలా చేయాలా, वैसा नहीं ऐसा करना है నువ్వు कहता ఇలా है। ఉన్నా పర్వాలేదు. तुम ऐसा रहो कोई परवाह नहीं। చర్చికి వస్తే ఎవరైనా ఆపుతున్నారా? तुम चाहे कलीसिया में आने से तुम्हें कोई ఎవరు रोक जा रहा ఆపట్లేరు है, कोई కదా. नहीं रोक रहा है కాబట్టి ना, నీ ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు. इसे तुम्हें जैसा चाहिए वैसा అది रहो तुम, భూతోను దురాత్మ చెప్తా ఉంటుంది. क्योंकि ये पूतोन दुष्ट आत्मा कहता है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అది భూతోను దురాత్మనే. इसलिए वो जो है पूतोन दुष्ट आत्मा ही है। నువ్వు उसी వారం तरह అంతా से ఎట్ట పడితే అట్టు ఉంటున్నావు, ఏం కాదు. पूरे हफ्ते जैसा चाहे वैसा रह रहे हो, कुछ नहीं होता है। ఏం పడితే ఏం చేయించినా ఎవరు ఏమనట్లేరు. तुम कुछ भी करो कोई कुछ नहीं कहता है ना, నీ తల్లిదండ్రులు ఏమనట్లేరు. तुम्हारे माता पिता कुछ नहीं कह रहे కాబట్టి నీ हैं, ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. इसे तुम अपने मन मर्जी का कर నీ सकते భార్య हो। ఏమనట్లేదు, నీ భర్త ఏమనట్లేడు, तुम्हारे पति या तुम्हारी पत्नी कुछ నీ नहीं कह रहे సేవకులు हैं, ఏమనట్లేదు, నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. तुम्हारे सेवक कुछ नहीं कह रहे, तुम अपने मन मर्जी का నీలో कर सकते భూతోను हो। దురాత్మ ఉన్నట్టు, माने तुम्हारे अंदर पूतोन నీలో दुष्ट आत्मा భూతోను है, దురాత్మ ఉన్నట్టు माने तुम्हारे अंदर पूतोन दुष्ट आत्मा है। సరిదిద్దబడు. నువ్వు तुम सही हो, సరిదిద్దబడు. सुधारे जाओ। మనందరం ఒకసారి ఏకీభవించి బంధిస్తాం అలాంటి हम భూతోను सब దురాత్మలు ऐसे ఇక్కడ पूतोन ఉండడానికి दुष्ट आत्मा వీలేదు. को बांधे, हम उसे యేసు बांधने నామములో की spirit of शिक्षा। fight and I command demons, witchcrafts, leave this place. Hallelujah. Leave every person. Hallelujah. In the name of Jesus, Lord, I schedule రొసినాను. దురాత్మ శక్తులు పుతాను దురాత్మ శక్తులని విడువేస్తున్నాను, పతలో బంధిస్తున్నాను. అబద్ధపు మాటలని విడువేస్తున్నాను, పతలో బంధిస్తున్నాను. ప్రతి నోటిన సత్యపు వాకు ఉండునుగాక. దేవ విజయం మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. खुदा इस वचन का आशीष दे। స్తోత్రం దేవా, మరి యొక్క ఆరాధన బట్టి వందనాలు తండ్రి. గత వారాన్ని బట్టి వందనాలు. వచ్చే వారం జయించే శక్తిని మాకు ఇచ్చినావు ప్రవ్వా. ఇలాంటి దురాత్మల నుంచి విడుదల పొందినాం ప్రవ్వా. ఇంకా ఎలాంటి దురాత్మలకి లొంగనికే వీల్లేదు దేవా. ఇవన్నీ మేము గుర్తుపట్టబోతున్నాం ప్రవ్వా. మా ఎదురొస్తే మేము గుర్తుపట్టి దానికి లోబడకుండా ప్రవ్వా ప్రతి బిడ్డ జయించునుగాక. మీ శక్తిని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.